మోటివేషనల్ పర్సన్స్ ఉన్నా, మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నా, నాతో ఉన్న ఆయనకి మాత్రం ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారన్నమాట. Success is not a destination. Success is a journey. This is me. అందరినీ మోటివేట్ చేసే వేణు కళ్యాణ్ గారు సడన్ గా యూట్యూబ్ కి రావటం వెనక కారణం ఏంటి? మంచి ప్రోడక్ట్లు అమ్ముడు పోవు, మంచి మార్కెటింగ్ చేసిన ప్రోడక్ట్లే అమ్ముడు పోతాయి. జానీ మాస్టర్ గారి గురించి కానీ రీసెంట్ గా మన సోషల్ మీడియా హర్ష హర్ష సాయి వీళ్ళకి కూడా కెరియర్ అనేది బిల్డ్ చేసుకోవడానికి సంవత్సరాలు పట్టింది. హైడ్రా లాగా కూల్ చేస్తారు పాపం వాళ్ళని. ఇప్పుడు ఒక రేప్ కేసు జరగడం వేరు, క్లోజ్ పీపుల్ అనేది ఏదైతే వాళ్ళు టార్చర్ పెట్టి దాని తర్వాత నన్ను టార్చర్ పెట్టినని చెప్పడం వేరు. ఇంటికి వెళ్ళిన తర్వాత అహంకారం అనేది మాకు రాకుండా ఉండడం కోసం నేను నేలపైనే వండుకుంటా ఇంటికి పోయినాక అంటున్నాను. ఊరికనే గిన్నెస్ వరల్డ్ రికార్డ్ రాలేదు. రీసెంట్ గా కూడా ఒక మంచి అవార్డు మీకు శృతి హాసన్ గారి చేతుల మీదుగా బిజినెస్ అవుట్లుక్ వాళ్ళు. సో మీకు ఇష్టమైన క్రికెట్ ప్లేయర్ ఎవరు? నేర్చుకోవాల్సిన విషయాలు ఆయన దగ్గర ఉన్నాయి. ధోని అన్నమాట. ఆయన యూజ్ చేస్తూ యూత్కి ఏమన్నా ఎగ్జాంపుల్ చిన్న మోటివేట్ చేయాలనుకుంటే, ఆ హీరో ఎక్కడ, నేను ఎక్కడ, ఆ ప్లేయర్ ఎక్కడ, నేను ఎక్కడ అని చెప్పి గొర్రెల మైండ్ సెట్ అనేది క్రియేట్ చేసుకొని గొర్రెలాగా బతుకుతారు. గొర్రెలాగా ప్రయత్నమే మన ఆయుధం. ఫేమస్ పర్సనాలిటీస్ వీళ్ళకి లైన్ యాటిట్యూడ్ ఉంది అనుకునే ఒక టాప్ 3 పర్సన్స్ ఎవరు? నా దృష్టిలో మన పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్, మన జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా, దాని తర్వాత మన రామ్ చరణ్ గారు కూడా. సో ఈ బిగ్ బాస్ షో కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చుతుంది. ఇప్పటివరకు మైండ్ సెట్ ఉంటుందో అప్పటి వరకు అనేది దేశం బాగుపడడం చాలా కష్టం అన్నమాట. బాగా డబ్బులు ఎక్కువైపోయి వచ్చి ఇదిగో మనకి ఏదో చెప్తున్నారు, నువ్వేం సాధించడం అని కమెంట్లలో అక్కడిక్కడ చాలా మంది ఇట్లా చేస్తూనే ఉంటారు. ఇక నేను చేయని జాబ్ అంటూ లేదు. న్యూస్ పేపర్లు వేసిన, పాల ప్యాకెట్స్ వేసాను, బైక్ మెకానిక్, హోటల్లో వెయిటర్ లాగా, రిసెప్షనిస్ట్ లాగా. చిన్నతనం నుంచి మీకు ఆ కష్టాలు అలవాటు అయినాయి, అదే ఒక ఏజ్ వచ్చిన తర్వాత పరిస్థితుల ప్రభావం వల్ల? వాష్రూమ్ అంత రూమ్ ఉంటుంది. ఆ రూమ్లలో ఉన్నప్పుడు కూడా దోమలు కొట్టి చాలా ఘోరంగా నరకం అనేది అనిపించింది అనమాట. ఎంప్టీ పాకెట్స్, బ్రోకెన్ హార్ట్ విల్ టీచ్ ద లైట్ లెసన్. ఏ హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ లుక్స్. నేను మీ చందు. సో బేసిక్గా ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ తీసుకొచ్చేసాను. అంటే మనలో ఉత్సాహం రావాలన్నా, ఉత్తేజం రావాలన్నా ఎవరొకళ్ళు మోటివేట్ చేస్తూ ఉండాలి. అంటే చాలామంది మోటివేషనల్ పర్సన్స్ ఉన్నా, మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నా, నాతో ఉన్న ఆయనకి మాత్రం ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారన్నమాట. సమాజంలో జరుగుతున్న అన్ని విషయాలపై ఆయన స్పందిస్తూ ఎప్పటికప్పుడు యూత్నే కాదు అందరినీ కూడా మోటివేట్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును, తనకంటూ ప్రత్యేక ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్న వేణు కళ్యాణ్ గారు నాతో ఉన్నారు. ఈరోజు ఆయనతో సమాజంలో జరుగుతున్న వాటి మీద డిస్కషన్ చేసే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. మరి చూద్దాం ఎలా ఉండబోతుందో. హలో వేణు గారు. నమస్కారం చందు గారు. చాలా బాగా ఇంట్రడక్షన్ ఇచ్చారు, నచ్చింది. అలానే మీ వీడియోస్ కూడా కొన్ని చూశాను. ఓకే, చాలా బాగా మీరు చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్. ఇంకా మస్తు ప్రోగ్రెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. లైఫ్ ఎలా ఉంది? లైఫ్ ఆల్వేస్ బాగుంటుంది, బాగా లేకున్నా బాగా చేసుకుంటాం. ఓకే, అంటే ఇప్పుడు మామూలుగా ఏదైనా ఒక విషయాన్ని మనం చెప్పాలంటే మనం తెలుసుకోవాలి ఫస్ట్. కరెక్ట్. ఆ తెలుసుకునే ప్రక్రియ చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు చాలా బుక్స్ చదవాలి, చాలా రీసెర్చ్ చేయాలి. కరెక్ట్. బట్ నాకు అనిపించింది యాజ్ ఎ పర్సనల్గా, ఏదైనా ఒక కొత్త విషయం మనకు తెలిసినప్పుడు ఒక నలుగురితో పంచుకునేటప్పుడు ఇట్స్ అ ఫీలింగ్ వెరీ వెల్ అండ్ గుడ్ కూడా. సో మీరు ఎలా ఒక డేని ఎలా స్టార్ట్ చేస్తారు, ఎలా ఎండ్ చేస్తారు, మీ గురించి ఫస్ట్? అంటే బేసికలీ నేను ఈ ట్రైనింగ్ ఫీల్డ్లోకి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 13-14 ఇయర్స్ అవుతుంది అనమాట. అండ్ దానికన్నా ముందు నేను బార్న్ అండ్ బాటప్ హైదరాబాదే, ఓల్డ్ సిటీలో పుట్టి పెరిగాను. మా ఫాదర్ ఒక క్యాసెట్ షాప్స్ ఉంటుండే అప్పట్లో, క్యాసెట్స్. దాని తర్వాత క్యాసెట్స్ అవుట్డేటెడ్ అవ్వడంతో సిడీస్కి షిఫ్ట్ అవ్వాలి.
సో సిటీస్కి షిఫ్ట్ అయినాం, ఇంకా అది కూడా అవుట్డేట్ అయిపోయింది, బిజినెస్ లాస్ అయిపోయి ఫ్యామిలీ రోడ్డు పైనకి వస్తే ఇంకా నేను కూడా ఇంట్లో పెద్ద కొడుకు కాబట్టి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇక నేను చెయ్యని జాబ్ అంటూ లేదు. న్యూస్ పేపర్లు వేసిన, పాల ప్యాకెట్స్ వేసాను, బైక్ మెకానిక్, హోటల్లో వెయిటర్ లాగా, రిసెప్షనిస్ట్ లాగా, ఇంకా అలా 2004 నుంచి 2011 వరకు నేను చెయ్యని జాబ్స్ అంటూ లేవు. అవన్నీ జాబ్స్ చేసుకుంటూ కష్టపడుకుంటూ ఇంకా వచ్చానమాట. కానీ లైఫ్లో చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి కొన్ని గోల్స్ ఉంటాయి కదా. నాకు చిన్నప్పటి నుంచి గోల్ ఉన్నది ఏంటంటే ఫస్ట్ నేను ఒక క్రికెటర్ కావాలని. క్రికెట్ అంటే చాలా ఇష్టం, క్రికెటర్ కావాలని ఉండే, అది చాలా ప్యాషన్ ఉండే, ఎప్పటికైనా కావాలి. ఇక క్రికెటర్ కావాలని అంటే కోచింగ్కి వెళ్ళాలి, డబ్బులు దానికి కూడా, మళ్ళీ లీగ్స్ ఆడాలి, పైసలు కావాలి, ఇక అవన్నీ లేవు మనకి. సో ఇక కొన్ని రోజులు కోచింగ్కి వెళ్ళేసి ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో పక్కన పెట్టేసేసి నేను ఇక జాబ్స్ చేసుకుంటూ కెరియర్లో ఏదో ఒకటి సాధించాలని ఉద్దేశంతో వెళ్తున్నాను. ఇంకా 2011లో కొన్ని నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్లో జాయిన్ అయ్యి అక్కడ మంచి మోటివేషన్ దొరికింది. ఇక బాగా మన లోపల ఉన్న ట్రైనర్ బయటకు వచ్చాడు, బాగా మాట్లాడుతుంటే ఇంకా దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత మా టీం మెంబర్స్లో కొంతమంది చెప్పారనమాట, సార్ మీరు బాగా మాట్లాడతారు, బాగా మోటివేట్ చేస్తారు, ఎందుకు మీరు ఈ ట్రైనింగ్ ఫీల్డ్లోకి రాకూడదు అని అన్నారు. సరేలే అని ట్రై చేద్దామని 2011 ఎంటర్ అయినా నేను. ఎంటర్ అయిన తర్వాత కొన్ని స్కూల్స్కి వెళ్ళి ఇట్లనే ఫ్రీగా ప్రోగ్రామ్స్ చెప్తుంటే ఆ స్టూడెంట్స్ చాలా బాగా మోటివేటెడ్ అయిపోయారు, మేనేజ్మెంట్ మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అంటే నేను ఇందులోకి రావాలని రాలే, అనుకోకుండా వచ్చినాయి యాక్చువల్లీ. సో వచ్చిన తర్వాత ఇంకా మంచి రెస్పాన్స్ రావడం ద్వారా అప్పుడు నేను అర్థం చేసుకున్నారే దీన్ని ఫుల్ టైం ఎందుకు తీసుకోవద్దు అని చెప్పేసి. సో ఫుల్ టైం లాగా తీసుకొని ఈరోజు సమాజంలో ఒక మంచి పేరు సంపాదించుకొని మార్కెట్లో ముందరికి వెళ్తున్నాను. ఎందుకు అని అంటే దీని వెనకాల ఇక చాలా కష్టాలు ఉన్నాయి, చాలా నిద్రలేని రాత్రులు ఉన్నాయి, టీమ్ సపోర్ట్ కూడా స్పెషల్గా నాకు చాలా బాగుంది. అలా దేవుని దయ వల్ల, అందరి దయ వల్ల కొంచెం ఎదిగినాం మనం సొసైటీలో. ఓకే, అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ లేకపోతే మీలాగా సో చాలా మంది ఏమనుకుంటారంటే ఓకే ఎక్కడి నుంచి వచ్చారు, బాగా డబ్బు ఉంది అనుకుంటా, బాగా డబ్బులు ఎక్కువైపోయి వచ్చి ఇదిగో మనకి ఏదో చెప్తున్నారు అన్న ఫీలింగ్ లో ఉంటారు. బట్ డబ్బులు అనేది తర్వాత విషయం, కానీ ఒక 4 విషయాలు చెప్తుంటారు, ఈడేం సాధించడరా మనకి చెప్పనీకి, నువ్వేం సాధించడం అని కమెంట్లలో అక్కడిక్కడ చాలా మంది ఇట్లా చేస్తూనే ఉంటారు. కానీ నెగిటివ్ కన్నా పాజిటివ్ తీసుకున్న వాళ్ళు నా లైఫ్లో ఎక్కువ మంది దొరికారు కాబట్టి నేను ముందరికి వెళ్ళాను. ఒకవేళ నెగిటివ్ కూడా 10-20% ఎవరికన్నా ఈ భూమి పైన ఉంటారు, ఇంక్లూడింగ్ చిరంజీవి గారు కూడా ఉంటారు అట్లా. సో అది కామన్ అది, కానీ దాన్ని మనం పట్టించుకోకుండా పాజిటివ్ వైపు వెళ్తే బాగుంటుంది. ఓకే, అంటే ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ప్రతి పని నేను చేశాను అని అన్నారు, ఒక వెయిటర్గా లేకపోతే వాటెవర్ వేరే 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 వేరేగా. సో ఇలాంటివి చేస్తున్నప్పుడు ఇప్పుడైనా ఫీల్ అయ్యారా, అరే ఏంటి నేను అనుకునేది ఒక క్రికెటర్ అవ్వాలనుకుంటున్నాను, ఈ పనులన్నీ ఏంటి, అసలు ఎందుకు నేను ఇలాగా, అంటే చాలా మంది అనుకుంటారు యాజ్ ఎ పర్సన్ గా, ఏంటి నా జాతకం ఏంటి, నేనేంటి, నా టైం బ్యాడ్ ఏంటి, ఇలా అసలు ఇలా ఉంది ఏంటి, నేనే అని అనుకో, అలా మీరు ఎప్పుడైనా అనుకున్నారా? లేదు సో ఫ్యూచర్ ఏదో ఉందంటే నన్ను ఇవన్నీ కూడా జస్ట్ ఎగ్జామ్స్ అన్ని పాస్ అవుతే వెళ్ళాలి అన్న మైండ్ సెట్ లో ఉంటాను. అంత మోటివేషన్ అప్పుడు లేదు. బట్ ఒకటైతే ఉండే అనమాట, ఏంటంటే నేను హోటల్లో వెయిటర్లో జాబ్ చేస్తున్నప్పుడు కొన్ని ప్లేట్స్ కడగాల్సిన సిచ్యువేషన్ కూడా వచ్చింది. అప్పుడు నాతో పాటు వేరే ఫ్రెండ్స్ కూడా కడుక్కుంటే వాళ్ళు ఫీల్ అవుతుండే, కానీ వాళ్ళకి నేను చెప్తుండే అప్పటి నుంచే, అరే టెన్షన్ పడకరా, ఎప్పటికైనా సరే మన లైఫ్లో కూడా టైం వస్తుంది, మనకి ఎట్లా వస్తుంది మనకి తెలియదు బట్ వస్తుంది, కానీ మన వంతు ఏంటంటే కష్టపడి కూడా పోతూనే ఉండాలి. అండ్ నేను లైఫ్లో ఎప్పుడు కూడా మోటివేషనల్ ట్రైనర్ అయితే, లైఫ్ కోచ్ అయితే, బిజినెస్ కోచ్ అయితే అని చెప్పేసి నాకు దరిదాపులో కూడా ఐడియా కూడా లేకుండే ఫస్ట్ థింగ్. సరే ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత కూడా ట్రైనింగ్స్ చేస్తుంటే వెళ్తుంటే కూడా నాకు ఏ రోజు కూడా ఇందులో సక్సెస్ వస్తుంది, మనం చాలామంది రికగ్నైజ్ చేస్తారు, ఒక యూట్యూబ్లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వస్తారు, అట్లా ఏ రోజు కూడా నాకు లేకుండే. బట్ మీరు అన్నట్టు గో విత్ ద ఫ్లో అన్నట్టు నేను వెళ్ళిపోయాను. వాట్ ఎవర్ చేస్తే దాంట్లో 100% ఇవ్వాలి, ఇంకా బెస్ట్ చేయాలి, ఇంకా ప్రోగ్రామ్స్ కండక్ట్స్ ఎక్కడైనా నన్ను పిలుస్తారనమాట, రియల్ ఎస్టేట్ కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్, స్కూల్స్, కాలేజ్ పిలుస్తారు. సో వాళ్ళు మనల్ని పిలిచిరంటే వాళ్ళకి 100% జస్టిఫికేషన్ చేయాలి. సో దానికి నేను ఇంకెక్కువ నేర్చుకోవాలి, ఇంకెక్కువ స్టడీ చేయాలని చెప్పేసి. మీరు నమ్మరు, స్కూల్ డేస్లో మోస్ట్ వరెస్ట్ అండ్ డల్ స్టూడెంట్ నేను, అండ్ ఎప్పుడు కూడా బుక్కులు పట్టుకుంటాను కాదు, నేను చదివేవాడిని కాదు. కానీ ఈరోజు నేను చదవని బుక్స్ అంటూ లేవు, మ్యాక్సిమం బుక్స్ చదువుతున్నాను, అండ్ అలానే ఎప్పటికప్పుడు నేను అప్గ్రేడ్ అవుతున్నాను. అంటే స్కూల్లో చదువుకుంది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మనకు తెలియదు, కానీ ఈరోజు ట్రైనింగ్ ఫీల్డ్లోకి వచ్చినాక నేను చాలా చదువుతున్నాను. అంటే స్కూల్లో చదవని కన్నా ఎక్కువ చదువుతున్నాను, ఎందుకంటే జనాలకు నేర్పించాలి. అక్కడ చదివితే ఎగ్జామ్లు రాయాలి, ఇక్కడ నేను చదువుకుంటే జనాల జీవితాలే మారుతాయి. సో ఇక్కడ ఎక్కువ చదువుతున్నాను ఇప్పుడు అనమాట. అందరినీ మోటివేట్ చేసే వేణు కళ్యాణ్ గారు సడన్ గా యూట్యూబ్ కి రావటం వెనక కారణం ఏంటి? అంటే ఇప్పుడున్న యూత్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ యూట్యూబ్ పెట్టి వాళ్ళు చేసే వీడియోల ద్వారా సంపాదన వస్తుంది అని మీరేమన్నా మోటివేట్ అయ్యారా అందరినీ చూసి? లేకపోతే మీ ఉద్దేశం ఏంటంటే యూట్యూబ్ ఇన్కమ్ కూడా వస్తే ఇంకా బాగుంటుందో, లేదంటే యూట్యూబ్ అని. కానీ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది 2017 ఎండింగ్లో, అంటే అప్పుడప్పుడే యూట్యూబ్ వస్తుంది, అప్పుడు స్టార్ట్ చేసినండి, ఇప్పుడు కాదు. సో 2017 ఎండింగ్లో 2018లో ఒక ఫుల్ ఫ్లెడ్జ్గా నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసి
నేనేమనుకున్నానంటే అరే వాట్ ఎవర్ ఇప్పుడు ప్రోగ్రాంలు మనం చేస్తున్నాం, చాలామంది పిల్లలను మనం మోటివేట్ చేస్తున్నాం. ఇలా నేను ఇండివిజువల్గా చేసుకుంటూ పోతుంటే ఎప్పటి వరకు మనము రీచ్ అవుతాము, ఇంకెప్పటి వరకు ఇది నాలెడ్జ్ అనేది ఎక్కువ మందికి పొందుతారు, ఎప్పటి వరకు మనం కూడా గ్రో అవుతాం. ఇట్లా కాదు, మనం సోషల్ మీడియాని ఉపయోగించుకుందామని. అప్పుడు సోషల్ మీడియా ఇప్పుడు మీరు ఏదైతే చూస్తారో అప్పుడు అంత లేదు, 2017-18లో అంత లేదు. సో అప్పటి నుంచే నేను ఏం చేస్తానంటే మెల్లమెల్లగా యూట్యూబ్ వీడియోస్ నేను ఎక్కడైతే ప్రోగ్రామ్ చేస్తుండే వాటి షూట్ చేసేసి మేము పెడుతుండే. ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను మీకు. ఒక ప్రోగ్రామ్కి నాకు 20,000 రూపాయలు అట్లా ఇస్తుండే అప్పుడు 2018లో. కెమెరామెన్ బయట ఎవరైతే ఫోటోగ్రాఫర్స్ ఉంటారో వాళ్ళని 2 కెమెరాలు తీసుకొని వెళ్తుండే అనమాట. సో వాళ్ళకు ఒక్కరోజు షూట్ చేసినందుకు ఒక 10,000 రూపాయలు లేదంటే 5,000 రూపాయలు అనేది తీయాలి. అంటే 5,000 రూపాయలు ఇచ్చిన అనుకోండి, ఇంకా 15,000 రూపాయలు మిగులుతాయి కదా. మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి వేరే ఫ్రీలాన్సర్కి మళ్ళీ ఇంకొక 5,000 రూపాయలు ఇవ్వాలి. అంటే ఖాళీ 10,000 రూపాయలు అప్పట్లోనే నేను ఖాళీ యూట్యూబ్ పైన ఖర్చు అంటే పెడతాను. మీరు సంపాదించే 20,000లో 10,000 పెట్టుబడికే పెడుతున్నారు. 10,000 15,000 కూడా పెట్టినా. కొన్ని సందర్భాల్లో ఎలా ఉండేనంటే సినిమా ట్రైలర్స్ ఎవరైతే కట్ చేస్తారో అలాంటి వాళ్ళతో వెళ్ళి నా వీడియోస్ ఎడిటింగ్ చేయించుకునేవాడిని. వాళ్ళు ఒక ప్రోగ్రామ్కి నాకు 20,000 వస్తే వాళ్ళకి నేను 30,000-40,000 ఇచ్చేవాడిని అనమాట. ఇంకా ఎక్స్ట్రా ఇంకా వేరే ప్రోగ్రామ్స్లకి కూడా డబ్బులు ఇచ్చేవాడిని. ఎందుకనంటే నేను అప్పటి నుంచే నేను విజన్ చూసేవాడిని అనమాట. మనం కనుక యూట్యూబ్ ద్వారా ఇంకా ఎక్కువ ఫేమస్ కాకపోతే ఇంకా జనాలు మనల్ని ఎవరు పిలుస్తారు, ఇంకా మనం గ్రో కావడం చాలా కష్టమవుతుంది అని చెప్పేసి అప్పటి నుంచే నేను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ ఖర్చు పెడుతుండే అనమాట. అంటే మార్కెటింగ్కి ఎక్కువ ఖర్చు పెడుతుండే, బ్రాండింగ్కి ఎక్కువ ఖర్చు పెడుతుండే. మనం ఉన్నామని తెలియకపోతే వేస్ట్. నేను ఒక కొటేషన్ కూడా చెప్తాను, మంచి ప్రోడక్ట్లు అమ్ముడుపోవు, మంచి మార్కెటింగ్ చేసిన ప్రోడక్ట్లు అమ్ముడుపోతాయి. అంటే మన లోపల దమ్ముంటే సరిపోదు, మన లోపల దమ్ముందని జనాలకు తెలిస్తేనే మనం గ్రో అవుతాం. సూపర్ సూపర్. సో అందుకోసం అప్పటి నుంచి నేను ఎక్కువ డబ్బులు అనేది ఖర్చు పెట్టేసి చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మీరు ఇందాక అడిగారు కదా, యూట్యూబ్ అనేది మీరు ఏదైనా ఈ మధ్యకాలంలో చాలామంది మంచి డబ్బులు సంపాదించడానికంటే ఈరోజు నా యూట్యూబ్ ఛానల్ పైన టీము ఆల్మోస్ట్ ఒక 5 మెంబర్స్ పనిచేస్తారండి. అండ్ వాళ్ళకి జీతాలు అంతా కలుపుకుంటే దాదాపు 2.5 lakhs రూపీస్ అవుతాయి అనమాట. కానీ నాకు యూట్యూబ్ నుంచి వచ్చేది ఒక 1 lakh బిలోనే. అంటే నేను ఇంకా 1,50,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాను ఇంకా శాలరీ. అంటే మీకు యూట్యూబ్ నుంచి వచ్చేది మంత్లీ ఒక 1 lakh. 1 lakh తక్కువే రెవెన్యూ మీకు జనరేట్ అవ్వడం అన్ని తక్కువే. నేను దానిపైన నా ఫోకస్ కాదు ఎక్కువ. కానీ నేను ఏం చెప్తానంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, క్రియేటర్స్ కావచ్చు, యూట్యూబ్ నుంచి వచ్చే మనీ కన్నా డిపెండ్ అయ్యే కన్నా యూట్యూబ్ ద్వారా వచ్చే మనీ పైన ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్తాను అనమాట. ఓకే, నుంచి వేరు ద్వారా వేరు. ఓకే, యూట్యూబ్ నుంచి అంటే యూట్యూబ్ ఒక యాడ్ రెవెన్యూ, యూట్యూబ్ ద్వారా అంటే ఏంటంటే కొలాబరేషన్స్ వస్తాయి. అవును, ఓకే. అండ్ అలానే ఈరోజు నాకు ఏదైనా రియల్ ఎస్టేట్ కంపెనీస్ కావచ్చు, ఏదైనా కార్పొరేట్ సెక్టర్స్ పిలుస్తారు కదా, పర్ సెషన్కి వి చార్జ్ 1 lakh రూపీస్ ఈరోజు. అంటే అర్థం చేసుకోండి, ఒక్క మంత్లో నేను మినిమం వరస్ట్ కేసులో 5 ప్రోగ్రామ్స్ అనే చేస్తాను నేను. అంటే 5 lakhs రూపీస్ ఎక్కడి నుంచి, అంటే 5 lakhs రూపీస్ వచ్చినాయంటే 5 మెంబర్స్ నన్ను పిలిచారంటే 5 కంపెనీస్ నాకు పిలిచారంటే ఎక్కడి నుంచి పిలిచారు? యూట్యూబ్లో వీడియోస్ చూసే పిలుస్తారు నాకు. ఓకే. సో అందుకోసమే ద్వారా ఈరోజు మేము వేరే దగ్గరగా సంపాదిస్తాం. నేను కోర్స్ కండక్ట్ చేస్తాను, వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాను. అవన్నీ జనాలు ఎక్కడి నుంచి వస్తున్నారు? యూట్యూబ్లో నా వీడియోస్ చూస్తే నాకు గుర్తింపు అనేది పొందిన తర్వాతనే వాళ్ళందరూ వస్తున్నారు. అంటే నేను ద్వారా అనేది ఎక్కువ చేయాలనుకుంటున్నాను, యూట్యూబ్ నుంచి కాదు. సో యూట్యూబ్ అనేది ఒక మార్కెటింగ్ టూల్ లాగా నేను వాడుతున్నాను అనమాట. సూపర్ సూపర్ సార్, అట్లా చేయాలి అందరూ. ఓకే, చాలా బాగా చెప్పారు వేణు కళ్యాణ్ గారు. అంటే మీ దృష్టిలో మోటివేషనల్ స్పీకర్ లేదా మోటివేట్ చేసే పర్సన్స్ ఎవరు? అంటే లైక్ ఇప్పుడు యాజ్ అ పర్సనల్గా చాలా మంది ఇప్పుడు మీ స్పీచెస్ కానీ లేకపోతే ఒక ఎక్కువ అంటే బుక్స్ బుక్స్ టాపిక్ వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కువ బుక్స్ చదువుతూ ఉంటారు. ఆయన చెప్పే మాటలు కూడా చాలా ఒక కొత్త ఎనర్జీని తీసుకొస్తాయి. అంతేకాకుండా ఒక కొత్త విషయాలు అలా ఉండాలి, ఇలా ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పేసి పురాణాల దగ్గర నుంచి ఎగ్జాంపుల్గా తీసుకొచ్చి మన చాగంటి గారు కానీ లేకపోతే గరికపాటి గారు కానీ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా. అసలు మీ దృష్టిలో వీళ్ళందరినీ మీరు అలాగే ట్రీట్ చేస్తారా? వీళ్ళు కూడా మోటివేషన్ ఎవరికన్నా మనము కొన్ని విషయాలు చెప్పి వాళ్ళకి మోటివేట్ పక్కన పెడదాం, రియలైజ్ చేయాలని అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మనకు అవసరం ఉంటాయి. సో మన పూర్వీకుల దగ్గర చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అండ్ వాళ్ళు కష్టపడే విధానం చాలా వేరేగా ఉండే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెగువీర గారి బుక్స్ ఎక్కువ చదువుతారు, ఆయన పెద్ద ఫ్యాన్ అనమాట. సో నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, చెగువీర ఫ్యాన్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ చెగువీర ఫ్యాన్. ఓకే. సో అట్లా పవన్ కళ్యాణ్ గారి ఫిలాసఫీలు చాలా బాగుంటాయి. అంటే ఆయన ఐడియాలజీ, ఆయన థింకింగ్ ఇవన్నీ ఎట్లా వచ్చినాయని కొంచెం మనం డెప్త్లో వర్క్ చేస్తే ఆయన చదువుతున్న బుక్స్ అనమాట, ఆయన ఎంచుకున్న రోల్ మోడల్స్. సో ఆయన ఏదైతే రోల్ మోడల్స్ ఎంచుకున్నారో, ఏదైతే అతను బుక్స్ చదువుతున్నానో అందులో చాలా విషయాలు అతన్ని ఇన్స్పైర్ చేశాయి. సో మనం కూడా ఎందుకు చదవకూడదని నేను అవి చదవడం. రెండోది వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా జనాలకి ఏదన్నా చెప్తే ఈజీగా నమ్మరు, వాళ్ళకి కొన్ని ప్రూఫ్స్ కావాలి, కొన్ని ఎగ్జాంపుల్స్ కావాలి, కొన్ని స్టోరీస్ కావాలి. సో ఈ ఎగ్జాంపుల్స్, ప్రూఫ్స్, స్టోరీస్ అన్నీ కూడా మనకు బుక్స్లో నుంచి లభిస్తాయి అనమాట. ఎందుకంటే మన పూర్వీకులు చాలా బాగా
వాళ్ళు ఏదైతే ఎక్స్పీరియన్స్ని బుక్ల రూపంగా రాశారు కాబట్టి ఇప్పుడు కనుక అనుకుందాం, ఇప్పుడు అంటే యూట్యూబ్ ఇవన్నీ ఉన్నాయి ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి, ఇట్లా మనం షేర్ చేస్తున్నాం. ఒకప్పుడు ఇవన్నీ టెక్నాలజీ లేదు కదా. సో వాళ్ళు ఏం ఆలోచించారు పూర్వీకులు, అరే రాబోయే తరంలో ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళకి మనం అనుభవాలన్నీ కూడా చేరాలంటే బుక్లలో రాయాలి. సో ఈ రాసినప్పుడు ఈ చదివి అప్పుడు వాళ్ళు ఇన్స్పైర్ అవుతారని వాళ్ళ దూరదృష్టితోనే వాళ్ళు రాసిరు కదా. సో అవన్నీ చదవాలి. ఎందుకంటే ఇప్పుడు బుక్స్ చదవడం కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటే చూడండి, ఇప్పుడు మనం ఎక్కడన్నా మూవీకి వెళ్తే 300 రూపీస్ అట్లా వరస్ట్ కేసులో కూడా అవుతుంది, రైట్? అదే 300 రూపీస్ పెట్టి మనం 2.5 అవర్స్ మూవీ చూసి ఏదైతే దాని తర్వాత వేస్ట్ అయిపోతుందో, కానీ అదే 300 రూపాయలు పెట్టి ఒక బుక్ కొనుక్కొని మనం చదివినా అనుకోండి చాలా ఉపయోగపడుతుంది. కానీ చాలామంది ఏం చేస్తారు, ఎంటర్టైన్మెంట్కే డబ్బులు ఖర్చు పెడతారు. ఓకే, హాట్స్టార్లో ఒక సబ్స్క్రైబ్ ఏదైతే 1 మంత్ 2 మంత్స్కి 299 ఉంటే దానికే పెడతారు డబ్బులు. బట్ చాలా మంది ఎక్కువగా చెప్పేది ఏంటంటే చదివేదానికంటే చూసింది ఎక్కువగా మనకు గుర్తుంటుంది కదా అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు కదా. కరెక్ట్. సో మీ మరి అంటే 3 కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్ ఉంటాయండి. ఒకటి విజువలరీ, ఆడిటరీ, కానిస్థెటిక్ అనమాట. సో కానిస్థెటిక్ పర్సనాలిటీస్ ఏంటంటే ఫీల్ అయిందే నమ్ముతారు వాళ్ళు. ఓకే, విజువలరీ ఏంటంటే వాళ్ళు చూసిందే నమ్ముతారు. ఓకే, ఆడిటరీ ఏంటంటే వాళ్ళు ఎవరిదైనా విన్నది నమ్ముతారు అనమాట. సో కొన్ని పర్సనాలిటీస్కి ఏంటంటే చూసింది నమ్ముతారు, వాళ్ళు ఏంటంటే వీడియోస్ ఇలాంటివన్నీ కూడా. కొంతమంది విన్నది నమ్ముతారు అని అంటే వాళ్ళే బుక్స్ చదివేవాళ్ళు. సో పర్సనాలిటీస్లో కూడా రకాలు ఉంటారనమాట. నేను కూడా బిలీవ్ చేసేది ఎక్కువ చూసిందే నమ్మడం అనమాట. అట్లా అని చెప్పేసి నేను విన్నది కూడా నమ్ముతాను, చూసింది కూడా నమ్ముతాను. ఎందుకంటే అన్ని బుక్కులో ఏదైతే రాస్తారో మొత్తం కూడా ఒక ఆడియో రూపంగా చేయలేరు కదండి, కొంచెమన్నా మిస్ అవుతుంది అలా. ఈ మధ్యకాలంలో బుక్ సమ్మరీస్ అని వీడియోస్ వస్తున్నాయి. అంటే ఒక 100 పేజీలు 200 పేజీల బుక్ ఒక జస్ట్ 5 minutesలో సమరైజ్ చేసి చెప్పేస్తున్నాను. ఎందుకంటే జనాలకు టైం లేదు. సో ఆ 5 minutes బుక్ సమరీ వీడియో చూసుకుంటే చాలని అనుకుంటారు. కానీ అది కూడా చూడడం గ్రేటే, చేయడం గ్రేటే. ఎందుకంటే ఇప్పుడు చాలా అందరు పరిగెత్తడంలో బిజీ ఉన్నారు కదా, ఎవరికాలు బిజీ బిజీ అట్లా. సో ఇంతకుముందు టాపిక్లో ఏంటంటే 300 రూపాయలు బుక్ కొనడానికి ఆలోచిస్తారని చెప్పాను కదా నేను. ఇప్పుడు ఒక రైటర్ ఒక బుక్ రాయడానికి 2-3 years పడుతుంది. దాన్ని మళ్ళీ ప్రింట్ చేయించి అవన్నీ చేయడానికి 3-4 లక్షల రూపాయలు పడుతుంది. అంటే 2-3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ని 3-4 లక్షలు కూడుకున్న ఆ బుక్ రాయడానికి అదంతా జరిగిందాన్ని మనం 300 రూపాయలనే తీసుకుంటున్నాం కదా. అది కూడా ఒక వారం రోజులు చదివితే అయిపోయాయి. అంటే స్మార్ట్ వర్క్ మనం చేస్తున్నాం, రైటర్ చేస్తున్నాం మనం. సో అందుకోసమే ఇట్లాంటి కొన్ని ఆలోచించి చేయాలి. ఇప్పుడు ఎవరిదన్నా బర్త్డేలు అయితే అనుకోండి, చాలామంది బొకేలు ఇస్తుంటారు గిఫ్ట్లు. నేనేమంటా అంటే బొకే ప్లేస్లో బుక్ ఇస్తే వాళ్ళ జీవితమే మారిపోతుంది. సూపర్. అలా ఒకరికి కోపం ఉంది, ఈగో ఉంది, వాడు ఎప్పుడు షార్ట్ టెంపర్, ఎప్పుడు చిరాకు పడుతున్నాడు అనుకోండి, వానికి బొకే ఇచ్చే బదులు, గ్రీటింగ్ కార్డ్ ఇచ్చే బదులు, ఇంకేదో చేసే బదులు 12 ఏళ్ళకి తీసుకొని కొన్ని ప్లేస్లలో కేక్లు కట్ చేపిస్తారు అనమాట. సో అవన్నీ చేసే బదులు ఒక మంచి బుక్ కొని వారికి ఇస్తే ఆ బుక్ అనేది వాడు ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళకి ఒక్క పేజ్ చదివిన ఒక్క పాయింట్ అన్న వాళ్ళ మైండ్లో కూర్చున్నా కూడా జీవితమే మారిపోతుంది. సూపర్. కొత్త ట్రెండ్ అట్లాంటిది ఏదైనా స్టార్ట్ చేసి ఇట్లాంటివి ఏమైనా చేస్తే జనాల జీవితం, అంటే మనం ప్రేమించే వాళ్ళ జీవితం కూడా మారిపోతుంది. ఓకే, అంటే ఇప్పుడు చాలా మంది యూత్ కానీ లేకపోతే మేము కానీ అప్పుడప్పుడు ఓకే వేణు కళ్యాణ్ గారు ఏం చెప్పారు, ఏదో చెప్తారు ఈ రోజు అని చెప్పి చూస్తూ ఉంటారు. అలా మీరు కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారు, చాగంటి గారు, గరికిపాటి గారు వీళ్ళు ఏం చెప్తున్నారు, అసలు వీళ్ళేమో ఆడుతున్నారని మీరు ఎప్పుడైనా చూసి వాళ్ళ మీద ఒక అభిప్రాయానికి వచ్చారా? 200% నేను చూస్తానండి. ఎందుకు అని అంటే నేను సొసైటీలో ఉండి నలుగురిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు అసలు సొసైటీలో ఏం జరుగుతుందని చూడడం కూడా నా బాధ్యత ఉంటుంది. ఎందుకంటే నేను కూడా అప్డేటెడ్గా ఉండాలి. సో నేను అప్డేటెడ్గా ఉండకపోతే నేను జనాలను అప్డేట్ చేయలేను. సో అందుకోసమే మీరు చెప్పిన వాళ్ళ పేర్లు అందరివి కూడా నేను రెగ్యులర్గా చూస్తుంటాను. అండ్ వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను నేర్చుకుంటుంటాను. ఎక్కడన్నా సందర్భం వస్తే వాళ్ళ ఎగ్జాంపుల్స్ తీసుకొని కూడా కనెక్ట్ చేస్తాను. సూపర్ సూపర్. ఓకే, అండ్ ఇప్పుడు సొసైటీలో వేణు గారు చాలా ఇష్యూస్ ఉన్నాయి. కరెక్ట్. సో ప్రస్తుతానికి చూసుకుంటే అంటే ఇండస్ట్రీలో కానీ లేకపోతే బయట కానీ సో ఆడవాళ్ళ మీద అత్యాచారాలు లేకపోతే ఆడవాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టేలాగా లైంగిక వేధింపులు ఇవన్నీ ఎక్కువైపోయినాయి. అండ్ వాళ్ళు బయటకు వచ్చి కేసులు పెట్టడం, సో ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ రీసెంట్గా చూసుకుంటే ఒక మన జానీ మాస్టర్ గారి గురించి కానీ రీసెంట్గా మన సోషల్ మీడియా హర్ష సాయి, సో ఏంటి అసలు అంటే ఉన్నన్ని రోజులు ఉంటున్నారు, సడన్గా ఏదో ఒకటి అవుతుంది, బయటకు వస్తున్నారు, కేసులు పెడుతున్నారు. సో ఏంటి అసలు మొత్తం మీద కూడా మీరు ఎలా, మీరు ఏ కోణంలో చూస్తారు? అంటే నేను చూశాను, అంటే నా పర్సెప్షన్ నేను చెప్తాను. నేను ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది నేను చెప్పే కన్నా నా పర్సెప్షన్ చెప్తున్నాను. ఎందుకంటే తప్పు రైట్ అనేది న్యాయ వ్యవస్థ ఉంది, కోర్ట్స్ ఉన్నాయి, వాళ్ళు డిక్లేర్ చేస్తారు బేస్డ్ ఆన్ ప్రూఫ్స్. సో ఇంకా హర్ష సాయి గారిది ఫైనల్ కాలేదు, మన జానీ మాస్టర్ గారిది కూడా ఫైనల్ కాలేదు. సో ఇమీడియట్గా మనం ఒక కంక్లూజన్కి వచ్చి వీళ్ళు తప్పు, వీళ్ళని ఆడవాళ్ళు ఇంత చేయడం వీళ్ళ పద్ధతి కాదని చెప్పడం అనేది పద్ధతి కాదు. ఎందుకంటే పాపం వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఒక కెరియర్ అనేది బిల్డ్ చేసుకున్నారు. బిల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదో 2-3 ఇన్సిడెంట్లతోని ఇమీడియట్గా వాళ్ళని మనందరం కూడా చాలామంది డౌట్ చేసి పడేసినాం. ఒకవేళ రేపటి రోజున
నిరపరాధి అని చెప్పేసి తేలింది అనుకోండి, ఏమవుతుందండి? వాళ్ళ కెరియర్ అంతా పోయిందంతా వాపస్ వస్తుందా? వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ పిల్లల దృష్టిలో ఏదైతే బ్యాడ్ ఇమేజ్ అనేది క్రియేట్ అయిందని మళ్ళీ తీసుకురాగలుగుతామా? ఇప్పుడు హైడ్రా అనేది నడుస్తుంది మార్కెట్లో, కొన్ని అంతస్తుల బిల్డింగ్ అనేది కూల్చేస్తున్నారు. కూల్చేయడానికి ఎంత టైం పడుతుంది? మీ దృష్టిలో ఎంత టైం పడుతుంది కూల్చేయడానికి? తక్కువ టైమే పడుతుంది. కట్టడానికి అయితే కొన్ని సంవత్సరాలు, నెలలు పడుతుంది కదా. కూల్చేయడానికి తక్కువ టైం పడుతుంది ఒక కదా. గంట వీళ్ళకి కూడా కెరియర్ అనేది బిల్డ్ చేసుకోవడానికి సంవత్సరాలు పట్టింది. హైడ్రా లాగా కూల్చేస్తారు పాపం వాళ్ళని. కానీ ఆలోచించాలి ఇక్కడ, అంటే ఒక పోలీస్ వాళ్ళు కూడా చాలా ఆలోచించాలి. ఇప్పుడు జరిగిందనగానే ఇమీడియట్గా తీసుకెళ్ళి కొన్ని టీంలు లాగా ఫామ్ అయిపోయి ఎక్కడనో ఉన్న వాళ్ళని కూడా, అంటే వాళ్ళ కెరియర్లో ఏదో షూటింగ్ చేసుకుంటునో ఇంకేదో చేసుకుంటూనే ఉన్న వాళ్ళని మరీ పోయి పట్టుకొచ్చేసి జైళ్ళలో అనేది వేసేసారు అనమాట. సో ఒక పర్సన్ నేరం చేసిండని ప్రూవ్ అయిన తర్వాత మీడియాకో ఇంకా అన్నిటికో ఆయన పర్సన్ వర్షన్ విన్న తర్వాత అది పోర్ట్రేట్ చేస్తే ఒక అర్థం. కానీ ఏం కూడా అంది మీడియా ఛానల్లో అన్నిట్లో కూడా ఇది తప్పు తప్పు చేసిండు, వాడుకున్నాడు, అది చేసిండు, ఇది చేసిండు అని హర్ష సాయి గారి రిలేటెడ్ కావచ్చు, అక్కడ జానీ మాస్టర్ కావచ్చు, అదంతా నెగిటివ్గా పోర్ట్రేట్ అయిపోయి ఘోరంగా చేస్తారు. కానీ నేనేమంటానంటే ఇంకో కార్నర్ కూడా, ఇంకో పాయింట్ కూడా ఏందో విని దాని తర్వాత కంక్లూజన్కి వస్తే అందరం కలిసి బాగుంటుంది. అందులో అప్పుడు నిజంగానే తప్పు ఉందని అంటే అందరం కలిసి అరే ఇట్లా చేయకూడదు, నెక్స్ట్ టైం నుంచి ఇట్లా మన ఇంట్లో కూడా జరుగుతుంది పద్ధతి కాదని అప్పుడు చాలామంది మాట్లాడి వీడియోస్ చేస్తే ఇంకా బాగుంటుంది. కానీ ఇంకేది డిసైడ్ కాలేదు కదా, అది కూడా వినాలి మనం. ఎందుకంటే కొంతమంది అంటారు పొలిటికల్ స్ట్రాటజీ, కొంతమంది అంటారు అసోసియేషన్ వర్సెస్ అసోసియేషన్ స్ట్రాటజీ అని. అది ఏముందో మనకు తెలియదు కాబట్టి ప్రస్తుతానికి వాళ్ళది పక్కనే పెడితే, ఇప్పుడు అమ్మాయిలు అనేది వాళ్ళ క్లోజ్ వ్యక్తులతో ఉండి సడన్గా ఏదో జరగంగానే మీడియా ముందుకు వచ్చేసి ఇలా అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఒక రేప్ కేసు జరగడం వేరు, క్లోజ్ పీపుల్ అనేది ఏదైతే వాళ్ళు టార్చర్ పెట్టి దాని తర్వాత నన్ను టార్చర్ పెట్టినని చెప్పడం వేరు. ఇప్పుడు కోల్కతా కేసు జరిగింది, ఆ కోల్కతా కేసులో ఏదైతే జరిగిందో రేప్ కేసు, అది చాలా ఘోరంగా ఖండించాలి. అండ్ దానిపై ఇమీడియట్గా 24 గంటల్లో శిక్ష పడాలి. కానీ అది కాదు, ఇప్పటికీ డ్రాగ్ అయితేనే ఉంది అది కేసు, రైట్? కానీ ఇది మాత్రం ఇమీడియట్గా యాక్షన్లో తీసుకొని వచ్చుకున్నాను. ఎందుకు? వీళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి, వీళ్ళని పట్టుకున్న వాళ్ళ పేర్లు కూడా ఫేమస్ అయిపోతాయి కాబట్టి, అండ్ దీనిపైన వీడియోలు చేసిన వాళ్ళకి కూడా మంచి వ్యూస్ వస్తాయి కాబట్టి ఇమీడియట్గా ఇది అంతా అవుతుంది. మరి అది ఎందుకు కాలేదు అంటే ప్రజలు కూడా అబ్జర్వ్ చేయాలి జరా. ఏ కేసు పైన ఎక్కువ ఫాస్ట్గా రియాక్ట్ కావాలి, ఏ కేసు పైన కొంచెం ఆలోచించి డిసిజన్ తీసుకోవాలని కూడా అబ్జర్వ్ చేయాలి. సో అందుకోసమే మొన్నటి వరకు క్లోజ్గా ఉన్న ఆ అమ్మాయి కావచ్చు, జానీ మాస్టర్తో కొరియోగ్రాఫర్, ఇప్పుడు ఇక్కడ హర్ష సాయి గారితో కూడా క్లోజ్ ఉన్న అమ్మాయి కావచ్చు, వీళ్ళు ఆల్రెడీ క్లోజ్గా ఉన్నారండి. క్లోజ్గా ఉండి దాని తర్వాత అది గురువు ప్రకారం కావచ్చు, హర్ష సాయి గారితో ఫ్రెండ్ రకంగా కావచ్చు. కానీ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అనేది జనరల్గా ఉన్నప్పుడు పెట్టుకుంటారు. సో ఒక ఎక్స్పెక్టేషన్స్కి ఒక మేల్కి ఉన్నది ఫీమేల్ రీచ్ కాకపోయినా, ఫీమేల్కి ఉన్నది మేల్కి రీచ్ కాకపోయినా అప్పుడే ఈ ఇన్సిడెంట్లు అన్నీ జరుగుతాయి. అవన్నీ బయటకు వస్తే అప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా ఏమైపోతారు, అప్పటి వరకు ఉన్న ఇమేజ్ అంతా కూడా మన మైండ్లో నెగిటివ్ చేసుకుంటారు. కానీ ఇది ఎవరో అమ్మాయి, అన్నోన్ అమ్మాయి, వాళ్ళకి బలవంతంగా పెట్టి ఇంకేదైనా చేసి ఇంకేదైనా టార్చర్ చేస్తే దాన్ని మాట్లాడాలి. వీళ్ళు క్లోజ్గా ఉన్నాయి. ఇప్పుడు హర్ష సాయి గారు ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టైం కలిసిండు, ఆల్రెడీ ప్రొడ్యూసర్ కదా. ఇప్పుడు జానీ మాస్టర్ కూడా ఫస్ట్ టైం కలిసిండు, ఆల్రెడీ సంవత్సరాలతో ఉన్న కొరియోగ్రాఫర్. సో ఇక్కడ ఆల్రెడీ ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు సడన్గా వస్తున్నది అని అంటే అక్కడ ఏదో ఇంటర్నల్గా గొడవ జరిగింది. ఆ గొడవ ఎవరికి? థర్డ్ పర్సన్కి అందరికీ మనకు తెలియదు, ఎందుకంటే ఎవరు కూడా వచ్చి ఇప్పటివరకు మాట్లాడలేము మీడియా ముందు. సో మనం ఒక కంక్లూషన్కి రాకుండా కొంచెం కొన్ని రోజులు ఆగి చూసి ఆలోచిస్తే అప్పుడు మనకు అన్నీ కూడా తెలుసుకొస్తుంది. ఇప్పుడు అనుకుందాం ఈ రూమ్ మొత్తం చాలా చీకటిగా ఉంది, మనం రాకముందే అనుకుందాం. సడన్గా వచ్చేసి మీరు ఆ చైర్లో కూర్చోాలి, నేను ఈ చైర్లో కూర్చోాలని చెప్పారు అనుకోండి, ఇమీడియట్గా వచ్చి కరెక్ట్ పొజిషన్లో మనం కూర్చోగలుగుతాం. నేనైతే ఫస్ట్ టైం కదా రూమ్లోకి వచ్చి కరెక్ట్ కూర్చోగలుగుతాను. నేను కూర్చోగలుగుతానా? లేదు. కెమెరా దాకుతుందో చైర్ దాకుతుందో నాకు. అదే ఈ రూమ్లో వచ్చిన తర్వాత ఒక మినిమం 5 minutes నేను కళ్ళు మూసుకొని అట్లనే ఈ చీకట్లో ఉంటుంది, కళ్ళు మూసుకొని ఉంటే కళ్ళు తెరిస్తే అప్పుడు చీకటి నా కళ్ళకి అలవాటు అయిపోతుంది కాబట్టి ఏ వస్తువు ఎక్కడుందో మనకు కనబడుతుంది, అప్పుడు నేను ఇక్కడ కూర్చోగలను. సేమ్ నైట్ టైంలో కూడా పండుకోగానే మనకి లైట్స్ ఆఫ్ చేయగానే రూమ్ చీకటి అయిపోతుంది. అది ఒక 10-20 minutes తర్వాత చీకటి అలవాటు అయిపోయిన తర్వాత అంతా ఇల్లంతా కనిపిస్తుంది కదా. ఈ సిచ్యువేషన్లో కూడా ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మనకి ఎవరికి ఏం తెలియదు. కొన్ని రోజులు ఒక 1-2-3 days పోలీస్ ఏదైతే వెరిఫికేషన్ చేస్తుందో ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత అన్ని కళ్ళము కూడా క్లియర్గా కనబడుతుంది. ఈ టైంలో కొంచెం ఎవరిపైన ఫాస్ట్గా ఒపీనియన్ అనేది ఏది ఇవ్వకుండా, నోరు జారకుండా, అందరినీ క్యారెక్టర్ అసోసియేషన్ చేయకుండా, వాళ్ళని డీమోటివేట్ చేయకుండా కొంచెం ఓపిక బట్టి న్యాయ వ్యవస్థ ఏదైతే డిక్లేర్ చేస్తుందో దాని తర్వాత రెచ్చిపోండి. సూపర్ సార్. అప్పటి వరకు కొంచెం వెయిట్ ఆగాలంటే. ఓకే సార్, బ్యాక్ టు ఒకసారి మీ చిన్నతనం గురించి మాట్లాడుకుంటే ఎలా అంటే, ఎందుకంటే మీరు చెప్పిన దాని ప్రకారం అయితే చాలా కష్టపడి వచ్చారు అని తెలుస్తుంది. బట్
చిన్నతనం నుంచి మీకు ఆ కష్టాలు అలవాటు అయినాయా, అదే ఒక ఏజ్ వచ్చిన తర్వాత పరిస్థితుల ప్రభావం వల్ల కష్టాలు కొత్తగా వచ్చాయా? యాక్చువల్లీ 10th క్లాస్ వరకు మా ఫ్యామిలీలో బిజినెస్ ఉండే కాబట్టి మంచి లైఫే ఉండే నాకు. మంచి పాకెట్ మనీ ఎవ్రీథింగ్ కూడా బాగానే ఉండే. 10th తర్వాత ఫ్యామిలీ అనేది బిజినెస్ లాస్ అయ్యేసరికి అప్పుడు రూపాయికి ప్రాబ్లం ఉండేసరికి అక్కడ నుంచి నాకు కష్టాలు స్టార్ట్ అయినాయి. అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ ఏదైతే వయసు ఉంటుందో అక్కడ నుంచి కష్టాలు అనేది స్టార్ట్ అయినాయి అనమాట. అంటే ఎట్లా అంటే ఒక్కొక్కసారి ఒక పూట తిని ఉన్న రోజులు కూడా చాలా ఉన్నాయి. కొన్ని రూమ్లలో మేము అట్లాంటి రూమ్లలో ఉంటుండే అనమాట. వాష్రూమ్ అంత రూమ్ ఉంటుంది. ఆ రూమ్లలో ఉన్నప్పుడు కూడా దోమలు ఇట్లా కొట్టి చాలా ఘోరంగా నరకం అనేది అనుభవించినాం అనమాట. సరే అదంతా కూడా నాకు ఆ టైంలో ఆ లైఫ్ అనేది ఇట్లనే ఉంటుందని చెప్పేసి నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాయి కాబట్టి నాకు అంత ఏం తెలియలేదు. అండ్ అప్పుడు ఏదైతే లైఫ్ చూస్తున్నానో ఇప్పుడు ఏదైతే లైఫ్ చూస్తున్నానో నాకు రెండును కూడా నేను సమానంగానే చూస్తా. అంత ఎక్కువ వచ్చిందని నేను ఏమని. మెగాస్టార్ కూడా ఏమన్నాడు ఒక ఆడియో ఫంక్షన్లోనో ఏదో ఫంక్షన్లో సక్సెస్ మీట్లను, మీరందరూ కూడా మేము ఈరోజు ప్రపంచంలోనే ఇంత గొప్ప స్థాయిలో ఉన్నామంటే బికాస్ ఆఫ్ మీ బ్లెస్సింగ్స్ వల్లనే, మీ ఒక లవ్ వల్లనే. సో మీ బ్లెస్సింగ్స్ లవ్ మాకు ఇస్తున్నారు కాబట్టి ఈరోజు మేము ఇంత ఎదుగుతున్నాం. అందుకోసమే ఇంత ఎదుగుతున్నాక కూడా ప్రపంచంలోనే మేము ఇంత టాప్ పొజిషన్లో ఉన్నాక కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత అహంకారం అనేది మాకు రాకుండా ఉండడం కోసం నేను నేలపైనే వండుకుంటా ఇంటికి పోయినాక అంటున్నాను. అంటే ఎంత పెద్ద మాట అది. ఊరికనే గిన్నెస్ వరల్డ్ రికార్డ్ రాలేదు. ఇట్లాంటివన్నీ కూడా ఆయన డౌన్ టు ఎర్త్ కాబట్టే ఆయనకు ఆ రికార్డ్స్ అనేది వచ్చినాయి ఇప్పుడు గిన్నెస్ వరల్డ్ రికార్డ్. కానీ నేనైతే గిన్నెస్ వరల్డ్ రికార్డ్ ఆయన దృష్టిలో అసలు మ్యాటర్గా చిన్న, చాలా ఆయనకి ఇంకా ఆస్కార్ లాంటి ఎన్ని పెద్ద అవార్డులు వచ్చినా కూడా చాలా తక్కువని. హీ డిజర్వ్, ఎందుకంటే అంత డౌన్ టు ఎర్త్ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళని చూసి నేను కూడా అనుకుంటాను అనమాట, వాళ్ళకి అంత చేసినాం మనం ఎంత ఆఫ్టర్ ఆల్, మనం ఏం సక్సెస్ సాధించినామని ఏం చేసినామని లైఫ్లో, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. వాళ్ళతో కంపేర్ చేసుకుంటా అట్లా నేను అనమాట. సో అప్పుడు మనకు అనిపిస్తుంది మన కాళ్ళు కూడా భూమి పైన ఉండాలి, కానీ గోల్స్ మాత్రం ఆకాశానికి అనుకున్నట్టు ఉండాలి. ఓకే, చాలా మంది ఏమైతారంటే గోల్స్ ఆకాశానికి అనుకున్నట్టు ఉంటాయి, కాళ్ళు కూడా ఆకాశానికి పైకి వెళ్తాయి, ఎగిరి పడతారు వాళ్ళు. మళ్ళీ ఇవ్వడానికి చాలా కష్టం అవుతుంది. ఓకే, సో అన్ని కష్టాలు పడొచ్చి ఇప్పుడు సొసైటీలో మీకంటూ ఒక మంచి పేరు, రీసెంట్గా కూడా ఒక మంచి అవార్డు మీకు శృతి హాసన్ గారి చేతుల మీదుగా బిజినెస్ అవుట్లుక్ వాళ్ళు రియల్ ఎస్టేట్ బెస్ట్ సేల్స్ కోచ్ అవార్డు అని ఇచ్చారనమాట. ఏదో ఇక అవి డిఫాల్ట్గా వస్తూనే ఉంటాయి, వాటికి నేను ఎప్పుడు కూడా ఆనందంగా. ఎలా ఉన్నారు శృతి హాసన్ గారు, ఎలా ఉన్నారు, మాట్లాడారు? శృతి హాసన్ గారు జనరల్గా మూవీస్ ఇంకా వాళ్ళ రియల్ లైఫ్లో ఎట్లుంటారో అట్లనే ఉన్నారు. జనరల్గా షీ అప్రిరేటెడ్, అంటే చాలా బాగా చేస్తున్నారండి, ఇంకా మంచి చేయాలని కోరుకుంటున్నాను. అట్లా జనరల్గా క్యాజువల్ డిస్కషన్. సూపర్ సార్. సరే ఇంకోటి, అంటే ఇప్పుడు రీసెంట్గా నడుస్తున్న షో ఏమైతే ఉందో బిగ్ బాస్. సో ఈ బిగ్ బాస్ షో కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చుతుంది. అఫ్ కోర్స్ ప్రతిదీ కూడా పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఉంటాయి కాబట్టి. అండ్ నారాయణ గారు లాంటి రాజకీయ నాయకులు కూడా ఎప్పటికప్పుడు బిగ్ బాస్ మీద ఫైర్ అవుతూనే వస్తారు. కొంతమంది ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు, కొంతమంది టైం పాస్ చేయడానికి చూస్తారు, కొంతమంది చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ ఇంట్లో కూడా గొడవలు వచ్చేస్తాయి. అన్నయ్య ఏమో ఒకరిని సపోర్ట్ చేస్తుంటారు, చెల్లెమో ఒకరిని సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో లేదు ఇది రైట్ అది రైట్, నీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. సో మీరు ఎప్పుడైనా బిగ్ బాస్ చూసారా? అసలు బిగ్ బాస్ మీద సో మీ ఒపీనియన్ ఏంటి? సో దానివల్ల ఎవరికి లాభం ఏంటి, సొసైటీకి ఎంతవరకు అది? రైట్, బిగ్ బాస్ ఆల్మోస్ట్ సీజన్ 8 7 ఇప్పుడు 8. ఓకే, నేను 1 చూసినండి అంతే. 1 అన్నప్పుడు అప్పుడు కొత్తగా పెళ్ళైన కొత్తలో ఎట్లుంటుందో మనకి కొత్తగా షో వచ్చింది కాబట్టి ఏందబ్బా ఇది క్యూరియాసిటీ కొద్దిగా బాగా అనిపించింది. తర్వాత ఎన్టీఆర్ గారు హోస్ట్ చేసినప్పుడు ఆయన కోసం ఆయన హ్యాండిల్ చేసే విధానంతో అది కొంచెం చూడాలనిపించింది. నాని గారు ఏదైతే హోస్ట్ చేసిన ఆయన హ్యాండిల్ చేసిన బాగుండేది. కానీ ఇప్పుడు ఎట్లయితే ట్రెండ్ చేంజ్ అవుతుందో దాని లోపల ఉన్న కొన్ని నిజాలు ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత అసలు 1% కూడా నేను లాస్ట్ 3-4 సీజన్ నుంచి చూడట్లేదు అనమాట. ఎందుకు అనంటే దాంట్లో చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంచుకునే ప్రొఫెషన్కి మాకు టైం టేబుల్కి ఇవన్నిటికీ అవి సెట్ కాదు ఫస్ట్ థింగ్. రెండోది వచ్చేసి ఏంటంటే అందులో నేర్చుకోవడానికి నాకంతా ఎక్కువ ఏమీ కనిపించలేదు. ఇంకా కాల్స్ వస్తే ఆ అరవడాలు ప్లస్ ఇంకా ఆ ఎలిమినేషన్ వచ్చినప్పుడు సొంత ఫ్రెండ్స్ని కూడా చూడకుండా ఏదో ఒక కారణాలు చెప్పి ఆ ఎలిమినేషన్ చేయడాలు. ఎందుకంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్, వాళ్ళది కూడా ఉన్న హౌస్లో ఎవరిది తప్పు కాదు, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్. సో ఆ గేమ్లో సొంత ఫ్రెండ్స్ని కూడా ఎలిమినేట్ చేయాల్సి వచ్చినా కూడా వాళ్ళు ఎలిమినేట్ చేయాలి, రీజన్ లేకుండా రీజన్ క్రియేట్ చేసి ఎలిమినేట్ చేయాలి. వేరాస్ వాళ్ళు రియల్ లైఫ్లోకి వచ్చినాక మళ్ళీ మంచి ఫ్రెండ్స్ లాగానే ఉంటారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే జనాలకి తిట్టుకోవడము, కొట్టుకోవడము, వాళ్ళపైన ఈలాడ్చుకోవడం, వీళ్ళపైన ఆలాడ్చుకోవడం, ఇవి చూడడమే కొంచెం క్యూరియాసిటీ. చెప్పాలంటే అందరింట్లో బిగ్ బాస్లు నడుస్తున్నాయి, కాకపోతే అక్కడ కెమెరాలు ఉన్నాయి, ఇక్కడ కెమెరాలు లేవు అంతే.
కాకపోతే ఏంటంటే జనాలకు కూడా ఏంటంటే మన ఇంట్లో ఏం జరుగుతుంది ఇంపార్టెంట్ కాదు, పక్కన ఇంట్లో ఏం జరుగుతుందో అది ఇంపార్టెంట్ చూడడానికి. అందుకోసం షో హిట్ అయింది. ఇప్పటివరకు మైండ్ సెట్ ఉంటుందో అప్పటి వరకు అనేది దేశం బాగుపడడం చాలా కష్టం అనమాట. దానికన్నా చాలా మంచి షోస్ ఉన్నాయి ఏదైతే మన జీవితాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళేది, కానీ జనాలు అవి చూడరు. ఇళ్ళకని నేనైతే నా దృష్టిలో ఏంటంటే నేర్చుకోవడానికి అంతగానం ఏం ఎక్కువ లేవు. ఇంకా ఏమవుతుందని అంటే అది చూసినంతసేపు ఫ్రస్ట్రేషను కొంచెము, ఎందుకంటే నేను ఎక్కువ సైకాలజీ పైన నేను ఎక్కువ స్టడీ చేసిన కాబట్టి చెప్తున్నా. మనుషులు ఏదైతే పదే పదే చూస్తారో, పదే పదే వింటారో, పదే పదే దాన్ని ఎక్కువ ఫీలింగ్ తీసుకుంటారో అది అట్లనే తయారవుతారు. ఇప్పుడు ఒక సినిమా ఉంది, ఇది మన బాలీవుడ్లో వెబ్ సిరీస్ మిర్జాపూర్. ఈ మిర్జాపూర్ ఏదైతే చూసినప్పుడు నేనే ఫస్ట్ సీజన్ చూసినప్పుడు తెలియకుండానే అగ్రెషన్, తెలియకుండానే కొంచెం ఆ బ్యాడ్ లాంగ్వేజ్, తెలియకుండానే ఇంకా ఏం చేస్తున్నా నాకే అర్థం కాకుండా కొంచెం అయిందే, ఎందుకంటే దాని ఇంపాక్ట్ పడుతుంది మన పైన. అట్లా కొన్ని మనం క్రైమ్ మూవీస్ చూసినప్పుడు వాటి ఇంపాక్ట్ మనకు పడతాయి, మంచి మూవీస్ చూసినప్పుడు వాటి ఇంపాక్ట్ పడతాయి, మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ శ్రీమంతుడు, భరత్ అనే నేను, ఇలాంటి మూవీస్ చూసినప్పుడు వాటి ఇంపాక్ట్ మనకు పడతాయి. సో ఇట్లాంటి షోస్ చూసినప్పుడు కూడా ఇంపాక్ట్ మన పైన పడతాయి. సో ఆ ఇంపాక్ట్ మన పడ్డప్పుడు మనకే హానికరం కాదు, అది మన చుట్టుపక్కల ఉన్న మన ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా అది దాని ఇంపాక్ట్ చూపిస్తాం మనం. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు బ్రదర్ సిస్టర్ ఉంటారు, బ్రదర్ ఒకరు సపోర్ట్, సిస్టర్ ఒకరు సపోర్ట్. సో రేపు రోజున ఓవర్ వెళ్ళిపోయినాయంటే ఇద్దరికి మధ్యలో ప్రాబ్లం ఆలేముంది, రేపు మళ్ళీ కలుసుకుంటారు వీటికి పెట్టుకొచ్చినాక. యాజ్ యూజువల్ కామన్ లైఫ్ ఉంటుంది వాళ్ళకి. కానీ ఇక్కడ వీళ్ళ రిలేషన్ మధ్యలో ప్రాబ్లం వచ్చింది కదా. సో అందుకోసం నేనేమంటానంటే మంచి బాగుపడేది, మన జీవితాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళేది, అలా నుంచి 4 విషయాలు మనకు నేర్చుకునేటివి అట్లాంటివి ఏమైనా ఉంటే చూసి ఎదగమని చెప్తాను తప్ప ఇట్లాంటివన్నీ కూడా నా దృష్టిలో అయితే నేను ఎంకరేజ్ చేయను. మా ఇంట్లో ఎవరు కూడా చూడరు, అండ్ అట్లాంటివి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంకరేజ్ చేయాలి. సూపర్ సార్. మీరు ఇందాక మాట్లాడుతూ మంచి క్రికెటర్ అవ్వాలి అనుకున్నాను అన్నారు. సో మీకు ఇష్టమైన క్రికెట్ ప్లేయర్ ఎవరు సార్? నాకు ఇష్టమైన ఫస్ట్ ప్లేయర్ చాలా చాలా నేర్చుకోవాల్సిన విషయాలు ఆయన దగ్గర ఉన్నాయి, ధోని అనమాట. మహేంద్ర సింగ్ ధోని ఆబ్వియస్లీ, నో డౌట్. దాని తర్వాత ఇంకా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, వీళ్ళందరూ కూడా ఇష్టమే. కానీ ధోని దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ధోని మూవీలో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ధోని ఇండియా టీంకి ఆడాలని చాలా ప్రయత్నిస్తాడు. కానీ ఫైనల్గా ఒకరోజు ఇట్లనే రేడియోలో పేర్లు అనౌన్స్మెంట్ చేస్తుంటే అతని పేరు రాదనమాట. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేసరికి ధోని నీ పేరు రాలేదు కదా నీకు తెలుసా అంటే, నాకు తెలుసు. మరి ఏమైనా స్వీట్స్ తీసుకొచ్చినావు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు రాలేదని నాకు తెలుసు, నేను ఎందుకు బాధపడతలేనంటే ఇంకా నేను పడాల్సిన కష్టం సరిపోలేదు కాబట్టి నేను సెలెక్ట్ కాలే, ఇక్కడ నుంచి నాకు కష్టాన్ని పెంచుతా అన్నాడు. అది చాలా లైఫ్కి మనకి ఉపయోగపడే లెసన్. రెండోది స్వీట్స్ ఎందుకు తీసుకొచ్చినంటే ఈ డేని నా జీవితంలో మర్చిపోదలుచుకోలేను అన్నాడు ఆయన. అది ఇంకా ఎంత సూపర్ మాట అది. అండ్ ఆల్వేస్ ఈజ్ అ కూల్ పర్సన్ అనమాట. అంటే మ్యాచ్లో ఎంత మ్యాచ్ చేయి దాటిపోతున్నా కూడా ఫేస్ పైన కోపం రాదు, పేషెన్స్తో ఓపికతో ఉంటాడు. ఎందుకంటే తనకు తెలుసు పేషెన్స్ తర్వాతనే సక్సెస్ వస్తుందని. సో అట్లాంటి క్వాలిటీస్ మన జీవితంలో అడాప్ట్ చేసుకోవాలని నాకు చాలా విషయాలు అర్థమైనాయి. అంటే కొంతమంది క్రికెట్ ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి నేను క్రికెట్ ఆడుతున్నాను, T20 మ్యాచెస్ ఆడతాను. ఇప్పటికీ నాది 130-140 మ్యాచెస్ అయిపోయినాయి 1 yearలోని. సాటర్డే సండే ఆడతాను కంటిన్యూగా నేను. సో కొన్ని టీంలో నేను అబ్జర్వ్ చేస్తాను అనమాట, ధోని రోల్ ప్లే చేయకుండా వాళ్ళు కొంచెం అగ్రెషన్ రోల్ ప్లే చేస్తారు. అంటే ఒక బాల్ మిస్ కాగానే వాళ్ళని తిట్టడం, సో నెక్స్ట్ బాల్ పట్టుకోవాలనే వాళ్ళకి ఒక మోటివేషన్ రాదు. ఇది ఆల్రెడీ తిట్టిండు మళ్ళీ ఇది ఆ భయపడి కూడా వాడు ఉన్న క్యాచ్ కూడా వదిలేస్తాడు. ఒక అవుట్ కాగానే వచ్చారు ఎందుకు అవుట్ అయినావు అని చెప్పేసి ఇమీడియట్గా తిట్టడం. సో వానికి నెక్స్ట్ టైం మ్యాచ్కి రావాలని మోటివేషన్ రాదు. సో అందుకోసం ఒక క్యాప్టెన్ యాటిట్యూడ్ అనేది ధోని దగ్గర నుంచి మనం నేర్చుకొని మన జీవితంలో కూడా ఏవైతే ఒక క్యాప్టెన్ రోల్ అనేది ఏదైతే ఉంటుందో, నాట్ ఓన్లీ క్రికెట్ మ్యాచ్లో, ఆఫీస్లో ఉన్నప్పుడు ఒక బాస్ కూడా ధోనిలాగా క్యాప్టెన్ మైండ్ సెట్ ఉండాలి. ఒక టీం తప్పు చేసినప్పుడు ఏం చేయాలి, ఎంకరేజ్ చేయాలి. అరే ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఇంకా కొత్తగా ఆలోచించండి, కొత్తగా తప్పు చేయండి అని అంటారు. మా ఆఫీస్లో రూల్ ఉంది, డూ మిస్టేక్ బట్ ఎవ్రీడే డూ న్యూ మిస్టేక్. అంటే తప్పు చేయి, ప్రతి ఒక్క రోజు కొత్త తప్పు చేయాలంటాం, ఎంకరేజ్ చేస్తున్నాం. సో అట్లా ఉండాలి, అట్లా కల్చర్ ఉన్నప్పుడే ఎక్కడైనా పని చేయాలి, ఇంకా మంచిగా చేయాలనే మోటివేషన్ వస్తుంది. క్రికెట్లో కూడా అలాంటి కల్చర్ ఉండాలి. ఆ క్రికెట్ లాంటి కల్చర్ మనం చేస్తున్న పని దగ్గర కూడా అట్లాంటి కల్చర్ తీసుకురావాలి. ఇంకా చేయండి, ఇంకా మంచి చేయండి, ఇంకా చేయండి అని అంటే వాళ్ళకు కూడా మంచి చేయాలని అనిపిస్తుంది. ఒక్క తప్పు చేయగానే తిట్టినా, వాళ్ళ పైన ఏమైనా అడిచినా, ఇంకేదైనా చేసినా ఇంకోసారి పని చేయాలని 3 ఉత్సాహం ఏది కూడా రాదు. చేసే పని కూడా పక్కనే పెట్టేసి ఇంకా వేరే చేసుకుంటూ కూర్చుంటారు, నటించుకుంటూ కూర్చుంటారు. తర్వాత ఇలా వేసుకోవాలి పని. MS ధోని గారు సో మీకు నచ్చే క్వాలిటీస్ ఆల్రెడీ చెప్పారు. బట్ ఆయన యూజ్ చేస్తూ యూత్కి ఏమన్నా ఎగ్జాంపుల్ చిన్న మోటివేట్ చేయాలనుకుంటే ఎలా చేస్తారు? అదే అండి, ఇప్పుడు 2011 వరల్డ్ కప్ ఏదైతే ఉంటుందో దాంట్లో యాక్చువల్గా అతను బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం కొంచెం లేట్గా వెళ్ళాలి, కానీ అతను ముందరికి వెళ్ళాడు. ఎందుకు అనంటే
అప్పుడు ఆల్రెడీ గంభీర్ అనేది స్ట్రైక్లో ఉన్నారు. నెక్స్ట్ యువరాజ్ వెళ్ళాలి, యువరాజ్ని ఆపేసి ధోని వెళ్ళాడు. కానీ అక్కడ ప్రపంచం మొత్తం ఏమనుకుందనంటే యువరాజ్ని తొక్కేశాడు ధోని అని చెప్పేసి అని మొత్తం అయిపోయి అక్కడంతా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అయిందనమాట. కానీ ఇక్కడ ఇతని ఆలోచన ఏంది, తర్వాత ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే ఆల్రెడీ గంభీరును లెఫ్ట్ హ్యాండర్ కదా, రైట్ హ్యాండర్ బ్యాట్స్మెన్లాగా నేను పోతే రైట్ లెఫ్ట్ కాంబినేషన్తోని సింగిల్స్ ఎక్కువ తీస్తే అలసిపోతారు ఫీల్డర్స్ చేంజింగ్లో ఇట్లా. సో అప్పుడు అలసిపోయినప్పుడు తర్వాత మళ్ళీ యువరాజ్ వచ్చేసి అట్లా ఫాస్ట్గా ఆడితే ఇంకా మనం గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని నేను వెళ్ళాను అని అన్నాడు. అదే జరిగింది. కానీ ఇక్కడ అందరూ అట్లా తీసుకోలే, సెల్ఫిష్ అది ఇది అని చెప్పేసి అని అట్లా అనుకుంటాను అనమాట. సో అలా కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు కనుక ఒకవేళ ధోని ఫ్లాప్ అయిన ఉంటే చరిత్రలో నిజంగానే సెల్ఫిష్ క్యాండిడేట్ లాగా పిలిచిపోతాడు. అవును. కానీ తను రిస్క్ తీసుకొని ముంగడికి వెళ్ళేసి దాని తర్వాత ఎండ్ వరకు ఉండి ఫినిషింగ్ షాట్తో కొట్టి ఎండ్ చేశాడు అనమాట. అట్లా మన జీవితంలో కూడా రిస్కులు కొన్ని తీసుకోవాలి ధోని లాగా. ఏ రిస్క్ తీసుకోకపోవడం కూడా జీవితంలో పెద్ద రిస్కే. సో రిస్క్ తీసుకోవాలి, ఎందుకంటే ఎంత రిస్క్ తీసుకుంటే అంత పెద్ద రివార్డ్స్ వస్తాయి, అవార్డ్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ చాలామంది ఈరోజు కంఫర్ట్ జోన్లో ఉండి మంచిగా ముద్దుకు కూర్చొని ఇంకా మనకు అవసరం లేదు, దొరికిందే చాలు, ఉన్నదే చాలు అని చెప్పి డైలాగులు కొడతారనమాట. సో అలా డైలాగులు కొడితే సరిపోదు. కొంతమంది మంచి డబ్బులు సంపాదించండి కష్టపడని కొత్తగా నేర్చుకున్నానంటే పోతాప్పుడు తీసుకోతాం డబ్బులు, ఎందుకు మనకు అంత డబ్బులు అని అంటారు. ఈఎంఐ ఎవ్రీ మంత్ వస్తుంది కదా, అప్పుడు కట్టనీకే డబ్బులు అవసరమే ఉంటాయి కదా. వాడు కట్టకుండా డబ్బులు ఈఎంఐ వాడు అడిగిండు అనుకోండి, పోతాప్పుడు తీసుకోతావు అంటే ఆ బైకో కారో తీసుకోపోతాడు. అవన్నీ డైలాగులు ఎక్కువ కొన్ని సందర్భాలే పనికొస్తాయి, రియాలిటీ పనికిరావు. రియాలిటీలో కష్టపడాలి, కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి, మన వాల్యూ పెంచుకోవాలి మార్కెట్లో, మనం ఎదుగుతుండాలి, మనం నమ్ముకున్న భార్య పిల్లలని అందరినీ కూడా హ్యాపీగా ఉంచుకుంటా లైఫ్లో ప్రోగ్రెస్ కావాలి. ఈ డైలాగులు చెప్తారు. ఎందుకు చెప్తారు ఈ డైలాగులు తెలుసా? కంఫర్ట్ జోన్ ఉన్నోళ్ళే చెప్తారు. పని చేతగాని వాళ్ళు కంఫర్ట్ జోన్ మంచి చెప్పి ఈ డైలాగులు ముందర పెట్టి వెనకలో కూర్చుంటారు మంచిగా. ఎవరేమైనా అంటే డైలాగులు చూపిస్తారు, డబ్బులు ఏమైనా పోతా కూడా తీసుకోతాం అంటారు. కానీ రియాలిటీ అట్లా పనికిరావాలి, కష్టపడాలి అంతే. ఓకే సార్, అంటే ఒక లైన్ కున్న యాటిట్యూడ్ ఎలాంటిది? ఫేమస్ పర్సనాలిటీస్ మీరు ఎవరిలో అలాంటి క్వాలిటీస్ చూసారు సార్? ఇప్పుడు లయన్ ఒకరోజు ప్రెగ్నెంట్తో ఉంది అనమాట. అది పోతుంది అడవిలో, లేడీ లయన్ పోతుంటే ఒక గుంత లాంటిది వచ్చింది. ఒక వేటగాడు వెనకాల నుంచి వస్తున్నాడు. ఇంకా అది గుంత లాంటిది రాగానే అది ఇమీడియట్గా ఏమైపోయిందనంటే అందులో దుంకేసింది. ప్రెగ్నెంట్తో ఉంది కాబట్టి అది చచ్చిపోయింది. చచ్చిపోగానే ఇక వేటగాడు ఏం చేసిండు, అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే గొర్రెలు కాస్టోడు అక్కడ నుంచి పోతున్నాడు అనమాట. ఇక దీని బేబీ లాయన్ ఏదైతే ఉందో కదా, అది తీసి ఏదో ఉందమ్మ చిన్నపిల్ల అని చెప్పి గొర్రెలలో కలుపుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు ఆ చిన్న ఏదైతే లాయన్ ఉందో గొర్రెలలో పెరుగుతుంది, అంటే వాటితో పాటు గడ్డి తింటుంది, వాటితో పాటు నీళ్ళు తాగుతుంది, అన్నీ చేస్తుంది అనమాట. ఇంకో రోజు ఒక వేరే లాయన్ ఏం చేసిందనంటే పెద్ద లాయన్ ఆ గొర్రెలలో అన్నీ చూసి ఒకటి తిందాం బ్రేక్ఫాస్ట్కి లంచ్కో పనికి వస్తుందని అనుకుంది. సో ఆ గొర్రెల పైకి దగ్గరికి వెళ్ళి అటాక్ చేద్దామనేసరికి ఆగిపోయింది. ఎందుకనంటే ఆ గొర్రెల మధ్యలో చిన్న లాయన్ ఉంది. గిదేం చేస్తుంది ఇట, మన ఫ్యామిలీ పరువు మొత్తం నాశనం చేస్తుంది ఇది అని చెప్పేసి దాన్ని పగ పట్టుకొని వచ్చాడు. అప్పుడు అన్నాను అనమాట, పెద్ద లాయన్ చిన్న లాయన్ అని. గాడేం చేస్తున్నావు అని అంటే, నేను గదే. నువ్వు గది కాదు, ఏ మేక కాదు, గొర్రె కాదు, నువ్వు గాడేం చేస్తున్నావు నువ్వు అంటే, నేను గొర్రెనే. ఇట్లా కాదని చెప్పేసి ఇది గట్టిగా లాయన్ సౌండ్ చేసింది, ఏది పెద్దది. ఇప్పుడు చిన్నదని చెప్పింది, నువ్వు అరవై అంటే మే అన్నది. ఎందుకంటే రోజు వాటితో ట్రావెల్ చేసుకుంటే అట్లా అయిపోయింది అది. దాని తర్వాత ఇది ఇట్లా అయితే అర్థం కాదు, దీనికి ఎట్లా తెలివి చెప్పాలని చెప్పేసి ఆ పెద్ద లాయన్ చిన్న లాయన్ తీసుకుని పోయింది ఒక వాటర్ దగ్గరికి. తీసుకొని ఇగో నీ ఫేస్ నా ఫేస్ సేమ్ టు సేమ్, నీతో నాతో సేమ్ టు సేమ్. ఇప్పుడు నేను గట్టిగా సింహంలాగా అరుస్తాను, పెద్దది అరిచింది. చిన్నదాంతో 2-3 సార్లు 4 సార్లు ఇట్లా అలవాటు చేయించింది. ఇక 10వ అది గట్టిగా అరిచింది చిన్నది. అప్పుడు దానికి నమ్మకం వచ్చి, అయ్యా నేను సింహం, నేను గొర్రెలాగా ఉన్నా ఇన్ని రోజులు గొర్రెలాగా అనుకుంది. కరెక్ట్ అని చెప్పి రియలైజ్ చేపించి తీసుకొని పోయింది. అట్లా మన అందరం లాయన్సే. కొంతమంది చిన్న మైండ్ సెట్లలో చిన్న కంఫర్ట్ జోన్లో ఇందాక చెప్పినట్టు కూడుకున్న ఎవరైతే పని చేతగానులతో మనం కూడా గొర్రెల్లాగా అయిపోతున్నాం. అట్లా ఈ మధ్యలో ఎవరైతే వాళ్ళ పొటెన్షియల్ అనేది అబ్జర్వ్ చేసుకున్నారో వాళ్ళు మార్కెట్లో మంచి ఎదుర్కొంటూ పోతున్నారు. ఎవరైతే వాళ్ళ పొటెన్షియల్ని అబ్జర్వ్ చేసుకోలేకపోతున్నారో, మేము గింతే, నా జీవితం 10,000, నేను ఎక్కువ ఏం చేయలేను, ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ, నేను ఎక్కడ, సీఎం ఎక్కడ, నేను ఎక్కడ, ఆ హీరో ఎక్కడ, నేను ఎక్కడ, ఆ ప్లేయర్ ఎక్కడ, నేను ఎక్కడ అని చెప్పి గొర్రెల మైండ్ సెట్ అనేది క్రియేట్ చేసుకొని గొర్రెలాగా బతుకుతారు. గొర్రెలాగా అందుకోసం వీళ్ళకి బయటికి రావాలి మనం కూడా. మీరు చూసి అంటే మనం ఎప్పుడు బయటకు వస్తాం, ఇప్పుడు అది ఎప్పుడు బయటకు వచ్చింది, మంచి సింహం అనేది వచ్చి అరే నువ్వు సింహమే అని చెప్పి రియలైజ్ చేసి, మన దగ్గర అట్లా లేదు. ఇంకా 4 గొర్రెలు వస్తాయి, నువ్వు నిజంగానే గొర్రె అని. గొర్రెలు వచ్చి కరెక్టే నువ్వు చేయలేవు అని అంటే మళ్ళీ ఆ గొర్రెలు 4 వచ్చినాయి, అవి కూడా సింహాలే. దాని కండిషన్ అట్లా అయిపోయింది. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా మంచిగా వెళ్ళి
ఏదైనా ఎంటర్ప్రైనర్ కావాలి, ఏదైనా మంచి ఫేమస్ బిజినెస్ మ్యాన్ కావాలి, లేదంటే ఇంకేదైనా క్రియేట్ చేయాలి, కొత్తగా స్టార్టప్ పెట్టాలని అనుకున్నాం అనుకోండి, వచ్చేస్తారు ఇక 4-5 చుట్టాలు, ఫ్రెండ్స్ సర్కిల్, ఇంట్లో వద్దు ఏం అవన్నీ చేస్తే జాబ్ చేసుకొని నన్ను పోయి 10,000 మంచిగా వస్తే, 20,000 మంచిగా వస్తే, 50,000 వస్తాయి నెలకి, లేదంటే గవర్నమెంట్ జాబ్ ట్రై చేయి బాగుంటుంది అని ఆ గోళ్ళ కండిషనింగ్ చేస్తారు. అంటే వాడు మంచిగా స్టార్టప్ చేసి రేపు రోజున 10 మందికి 20 మందికి ఉపాధి అనేది కలిగిసి ఏదైనా చేస్తారనంటే మీరు ఎడగొచ్చారు చేయనియర్. ఈరోజు ఎంతో మందికి ఎన్నో ఐడియాస్ ఉన్నాయి, ఏవి మంచి మంచి ఐడియాస్, అవన్నీ ఎక్కడున్నాయంటే శ్మశానంలో ఉన్నాయి, ముందు పెట్టేసారు అయిపోయినాయి ఐడియాస్. సో మంచి మంచి ఐడియాస్ ఉన్నాయి శ్మశానాలలో. సో అందుకోసం ఏంటంటే ఇవన్నీ ఏంటంటే మన చుట్టుపక్కల వాళ్ళు ఎట్లాంటి వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నామో, ఎలాంటి వాళ్ళతో మనం ఎక్కువ ట్రావెల్ చేస్తున్నామో చాలా మ్యాటర్ అవుతుంది అనమాట. సూపర్. ఇప్పుడు ఒక 0కి ఎప్పుడు వాల్యూ వస్తుందని అంటే పక్కకు 1 యాడ్ అయినప్పుడు, ఇంకో పక్కకు 0 యాడ్ అయినప్పుడు, అప్పుడు అది 100 అవుతుంది, అప్పుడు దానికి వాల్యూ వస్తుంది. అట్లనే ఈరోజు మనకు కూడా వాల్యూ రావాలని అంటే మన చుట్టుపక్కల వాళ్ళు ఎట్లాంటి ఫ్రెండ్స్ ఉన్నారు, ఎట్లాంటి చుట్టాలు ఉన్నారు, ఎట్లాంటి తల్లిదండ్రులు ఉన్నారు, ఎట్లాంటి ఇంట్లో మోటివేట్ చేసే వాళ్ళు ఉన్నారు అని చాలా మ్యాటర్ అవుతుంది. మన ఓన్లీ మనకు ఒక్క మోటివేషన్ ఉంటే సరిపోదు, మన చుట్టుపక్కల వాళ్ళు ఎట్లాంటి వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నాం వాళ్ళ మోటివేషన్ కూడా క్యారీ అవుతుంది. ఈరోజు మంచి మంచి వాళ్ళు ఉన్నారు, టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, గొప్పగా సాధించిన వాళ్ళు ఉన్నారు, క్రియేటివ్ పీపుల్ ఉన్నారు, కానీ వాళ్ళు చేయట్లేదు. ఎందుకు? ఈ చుట్టుపక్కల ఏం చేస్తావు, కూర్చో మంచిగా 4 రూపాయలు సంపాదించుకొని ఒక ఈఎంఐలో బైక్ కారు కొనుక్కొని మంచిగా ఉండు, ముద్దుగా మేమిద్దరం మాకిద్దరం అని అంటారు. కాబట్టి పాపం వాళ్ళ జీవితాలు ఆగిపోయినాయి. సరే, వేణు కళ్యాణ్ గారు, మీకు మీరు అబ్జర్వ్ చేసిన, మీకు నచ్చిన ఫేమస్ పర్సనాలిటీస్, వీళ్ళకి లైన్ యాటిట్యూడ్ ఉంది అనుకునే ఒక టాప్ 3 పర్సన్స్ ఎవరు? నా దృష్టిలో మన పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్, మన జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా, దాని తర్వాత మన రామ్ చరణ్ గారు కూడా. వీళ్ళందరూ కూడా కామ్గా ఉంటారు కానీ చాలా అగ్రెసివ్ మైండ్ సెట్ వాళ్ళు. అంటే ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక సింహం అనేది వెళ్తుంటే వేటగాడు బాణం పట్టుకుని వస్తుంది దాని చంపనికి, గుంతలాంటిది వచ్చింది, అది జంప్ చేయకుండా 4 అడుగులు ఎందుకు వేసింది. ఇక వేటగాడు అనుకున్నా అనమాట, అయిపోయింది దీని సంగతి. ఎందుకు? అది భయపడ్డది కాబట్టి ఆ గుంతకి దాటిపోలేదు కాబట్టి అది 4 అడుగులు వెనకకిస్తుంది, నేను పోయి చంపేద్దాం అనుకున్నాడు. ఆడు రిలాక్స్ అయ్యి మెల్లగా పోతున్నాడు. ఆ తప్పని జంప్ చేసి గుంత దాటేసి వేరే దగ్గరికి దుంకేసి వెళ్ళిపోయింది. తర్వాత ఇటు షాక్ అయిపోయింది, అట్టిట్లో దుంకింది. అంటే అది 4 అడుగులు ఎందుకు వేసిందని అంటే దాని డిస్టెన్స్కి ఇంకా మ్యాచ్ అయ్యి స్పీడ్ దుంకాలని అంటే కొంచెం వెనకకేసి దుంకాలి అని ఆగింది. అట్లనే పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో తగ్గి ఉన్నారు. ఎందుకు? ఇప్పుడు డిప్యూటీ సీఎం అయింది కాబట్టి దుంకిండి. అట్లా వీళ్ళంతా జీవితంలో తగ్గి ఉంటారు, కొంచెం వెనక అడుగు వేసిరని అంటే దాని అర్థం వీళ్ళు భయపడరని కాదు, మళ్ళా భయంకరంగా వీళ్ళు అగ్రెసివ్గా గెలుస్తారు జీవితంలో. అట్లా రాఖీలో మీరు చూసినట్టయితే ఎన్టీఆర్ గారు చాలా లావుగా ఉండే, దాని తర్వాత చాలామంది కెరీర్ అయిపోయింది, ఇంత లావు పర్సన్ ఎవరు హీరో అన్నాడు. కానీ ఈరోజు టెంపర్లో మీరు ఏమో దొంగలో దేవరా ఇప్పుడు అయితే ఇంకా భయంకరంగా ట్రాన్స్ఫర్మేషన్, ఇంత ట్రాన్స్ఫర్మేషన్, RRR లో కొమరం భీమ్ ట్రాన్స్ఫర్మేషన్, ఇవన్నీ ఏంది అని అట్లా మార్చుకున్నారు వాళ్ళు. అట్లా మనం కూడా మార్చుకున్నప్పుడు మనం కూడా చాలా ఎదుగుతాం. సో చాలా సినిమాల్లో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఉంటుంది సార్, సింహం 4 అడుగులు వెనక్కేసిందంటే భయపడేదని కాదు, 10 అడుగులు ముందుకేస్తుంది అని చెప్పేసి. అట్లా వీళ్ళంతా ముంగడికేసి వెళ్ళి సక్సెస్. సూపర్. సరే, ఇంకోటి అంటే సమాజంలో కొంతమంది సో కాల్డ్ పీపుల్స్ ఉన్నారు, వాళ్ళు ఏంటంటే అసలు ముందు ఏం జరుగుతుందో ఫ్యూచర్ అని ఊహించి చెప్పేస్తూ ఉంటారు. అది టు బి హానెస్ట్ గా చెప్పేస్తాను. అండ్ కొన్ని ఇష్యూస్ చూస్తే మాకే ఏంటిది అనిపిస్తుంది. అంటే ఒక ఆయన పెద్ద గొప్ప ఒక సిద్ధాంతాన్ని జ్యోతిష్యుడు అని చెప్పుకునే వేణుస్వామి గారు, సో సెలబ్రిటీస్ మీద ఎవరు కలిసి ఉంటారు, ఎవరు విడిపోతారు, ఇవన్నీ ఓకే. బట్ రీసెంట్ గా నాగ చైతన్య గారికి, శోభితా గారికి మ్యారేజ్ అవటం ఒక్కరోజు కూడా అవ్వలేదు. వాళ్ళ ఎంగేజ్మెంట్ చేసుకుని ఒక్కరోజు కూడా అవ్వలేదు. అదే పెళ్ళి అయ్యో ఎంగేజ్మెంట్ ఒక్కరోజు కూడా అవ్వలేదు. వెంటనే వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు. సో ఇలాంటి వాళ్ళ మైండ్ సెట్ సో ఎలా ఉంటుంది అంటారు? అంటే చాలామంది చేతి రేఖలను చూసి కొన్ని చెప్తారని అంటారు కదా. కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, చేతిలో లేని వాళ్ళు సక్సెస్ అయ్యారు, మళ్ళీ వాళ్ళకి రేఖలు లేవు కదా. సో ఇదంతే ఏందనంటే ఒక బిజినెస్ మోడల్ ఇది అంతే. సో ఎవరి తలరాతలు ఆల్రెడీ అతను డిసైడ్ చేశాడు. వాళ్ళు చేసుకునే కర్మల ద్వారా తలరాతలు కూడా చాలామంది మారినవి కూడా ఉన్నాయి. సో మనం రేపు ఎవరు ఎట్లా చేయబోతున్నారు, ఎవరు పుట్టబోతున్నారు అనేది వీఆర్ నాట్ గాడ్స్. సో మనం డిసైడ్ చేయలేం, ఎందుకంటే కొన్నిసార్లు డిసైడ్ చేసినా చేంజ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు చేసిన కర్మల వల్ల, రైట్. సో అందుకోసం ఇవన్నీ ఒక బిజినెస్ మోడల్ కాబట్టి ఇట్లా అయినా కూడా ఇంత బిజినెస్ మోడల్ అని చెప్పినా, ఇదంతా కూడా నిజం కాదని చెప్పినా కొంతమంది జనాలు ఉంటారు ఇది గుడ్డిగా నమ్ముతారు.
ఎందుకనంటే వాళ్ళకి ఏదో ఒక రకంగా కొంచెం మంచివి వినాలి. ఇప్పుడు గిరి ఉంగరం పెట్టుకొని జీవితమే మారిపోతుందని అంటే వాళ్ళు పోయి కొనుక్కుంటారు. ఈ పేరు చేంజ్ చేసుకొని జీవితం మారుతుంది, పేరు చేంజ్ చేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పైన కన్నా నమ్మకం కన్నా ఎక్కువ వీళ్ళకి వీళ్ళ పైన ఎక్కువ నమ్మకాలు ఉన్నాయి. దీన్ని క్యాచ్ చేసుకొని వాళ్ళు బిజినెస్ చేస్తారు. ఒకవేళ వీళ్ళకి ఉంగరం పైన పేరు చేంజ్ చేసుకోవడం పైన, లేదంటే ఇంకా ఏదో పూజనో ఇంకా ఆ పూజనో ఇవన్నిటిపైన కాకుండా వీళ్ళ సొంతం పైన నమ్మకం ఉంటే ఎన్నో అద్భుతాలు అవుతాయి. ఇంకా వాళ్ళ జాతకం బాగలేకుండా కూడా వాళ్ళ జాతకం మారిపోతుంది, ఎందుకంటే వాళ్ళ పైన నమ్మకం ఉంది. సో నేనేం నమ్ముతానంటే తలరాతని నమ్ముకున్న కన్నా నీ కష్టాన్ని నమ్ముకుంటే తలరాతలు కూడా చేంజ్ అయిపోతాయి. అంతేగాని తలరాతలను, ఉంగరాలను, పేర్లు చేంజ్లను, లేదంటే ఇంకెవరినో జ్యోతిష్లను వాళ్ళని నమ్ముకొని కూస్తే ఉన్న జీవితం కూడా పోతుంది. ఓకే, దేవుని నమ్మరా వేణుగారు మీరు? దేవుని నమ్మడాలంటే దేవుని నమ్మటోడు ఈ భూమి పైన ఎవరు కూడా లేరు, అందరు నమ్ముతారు. కాకపోతే ఏంటంటే నేను చూసే దేవుడి నమ్మకం అనేది వేరు, కొంతమంది చూసే నమ్మకం అనేది వేరు. నేను ఇట్లా చూస్తానంటే సాటి మనుషుల్లో దేవుడిని చూసుకుంటాను నేను. అంటే ఇప్పుడు ప్రతి మనుషుల్లో దేవుడు ఉంటాడు. ఓకే, ఎందుకంటే దీనికి కూడా ఒక స్టోరీ ఉంది. మళ్ళీ ఒకరోజు దేవుడు అనేది అందరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ కూర్చున్నాడు అనమాట. లైన్ చాలా పెద్దగా ఉంది. సో వాళ్ళ వైఫ్ వచ్చాను, నేను ఏమండి ఎప్పుడు నువ్వు అందరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ కూర్చోవు, మరి మాకు టైం ఇవ్వండి, కొంచెం ఆలోచించండి, మాకు కూడా టైం ఇవ్వాలి, మీరు అట్లా చేస్తే ఎట్లా అని. మరి ఏం చేయాలి, వీళ్ళు లైన్ అనేది వస్తూనే లేదు. ప్రతి ఒక్కరికి చీటికి మాటికి ప్రాబ్లం వచ్చినా నా దగ్గరికి ఊరుకొస్తారు వీళ్ళు. నేను ఏం చేయాలి మరి అంటే, పోయానైనా దాచుకోరు కొన్ని రోజులు అని అంటాడు. సరే అని చెప్పేసి పోయి హిమాలయాలు దాచుకుంటారు. అక్కడ కూడా వచ్చేసారు కేదార్నాథ్. ఇట్లా కాదు పోయి సముద్రంలో దాచుకోరంటే అక్కడ కూడా వచ్చేసారు వీళ్ళు. ఏడ దాచుకుని వస్తున్నారు. ఇక ఒకరోజు నారదముని ఉండే అనమాట. ఈయన దేవుడు నెత్తికి చేయబెట్టుకొని కూర్చుండేది. ఏమైంది నారాయణ అంటే, అరే ఏడ దాచుకుని వస్తున్నారు వీళ్ళు, నన్ను వదులుతలేరు, మా ఫ్యామిలీకి ఏమో టైం ఇవ్వలేకపోతున్నా అంటే, ఒక్క దగ్గర మర్చిపోయారు మీరు, ఆడపోయి దాచుకుంటే ఈ మూర్ఖులు ఎప్పుడు కూడా ఎత్తుకరు అని అన్నాడు. ఏడ అంటే మనుషుల లోపల వెళ్ళి దాచుకోరు మీరు అని అన్నాడు. ఇంకా ఈ కలియుగంలో చాలామంది దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో మన లోపలనే వచ్చి వాళ్ళు ఉన్నారు. ఇన్నర్ వాయిస్ అనేది వినిపిస్తా అంటే ఎవరో కాదు, మంచి చెడు అనేది చెప్పే ఒక దేవుడు ఉన్నాడు. కానీ మళ్ళీ ఈడ కాకుండా మళ్ళీ పోయి అన్ని మొక్కుతారు, అన్నీ చేసుకోవడం కూర్చుంటారు. సో మన లోపలనే ఉన్నాడు. సాటి మనిషిని మీరు ప్రేమించడం కూడా ఒక దేవునికి రెస్పెక్ట్ ఇస్తున్నట్టే, సాటి మనిషికి మీరు సేవ చేయడం కూడా ఒక దేవునికి రెస్పెక్ట్ ఇస్తున్నట్టే, ఒక పేదవాళ్ళ ఆకలికి తీర్చడం కూడా ఒక దేవునికి మంచి పూజ చేస్తున్నట్టే. ఇవన్నీ కూడా నిజమైన ప్రేమ, నిజమైన పూజలంట. కొంతమంది అభిషేకాలు కొన్ని పాలు, పెరుగు, తేనె ఏవో పెట్టి చేస్తారు. ఎవరు ఫిలాసఫీ రాలే, నేను అక్కడ రాను. నేను కాకపోతే నాకు ఫిలాసఫీ అన్ని కానీ పోస్తారు, అవన్నీ డ్రైనేజ్లో పోతాయి వెనకాల నుంచి, మళ్ళీ ఎవరికి ఉపయోగపడతలేదు. అదే పాలు ఒక పేదోళ్ళకి గుడిపేట ఉన్న ఒక అడుక్కున్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇస్తే పుణ్యం చేసినట్టు ఆ జేరీలు పోయి అన్నే వస్తారు రాయికి. ఇంకా కొంతమంది వచ్చేసి ఎన్నెన్నో వేస్ట్ అవన్నీ కూడా పెడుతుంటారు. బట్ అదే ఒక 4 అన్నదానం చేస్తే ఎంత మంచి పుణ్యం వస్తుంది, అవి చేయరు. ఓకే, అన్నదానం చేస్తున్నారు కదా, అంటే చేసి పేపర్లలో వేయించుకున్నాడు అది వేరు అనుకోండి, చేసి అక్కడ పేపర్లో అట్లా చేయని వాళ్ళు నిజంగా దేవుళ్ళ పుణ్యమే అది. అంటే ఇప్పుడు ఏదైనా గుడికి వెళ్ళినా నిత్య అంటే అన్నదానం అనేది జరుగుతూనే ఉంది. ఇక్కడ 2 రకాల వాళ్ళని నేను చెప్తున్నాను. నేను ఒకటే చేసే వాళ్ళని నేను అంటలేను, చెయ్యని వాళ్ళ గురించి చెప్తున్నాను. నిజమైన అభిషేకం నేనేందనంటే ఈ వేసి అన్ని డ్రైనేజ్లో వేస్ట్ చేసే కన్నా ఒక మంచి శివలింగం దగ్గరికి వెళ్ళేసి మనస్ఫూర్తిగా దేవుడా ఇప్పటి వరకు నాకు ఇచ్చిన దానికి అన్నిటికీ కూడా థ్యాంక్ యూ, ఇవ్వబోతున్న దానికి థ్యాంక్ యూ, అందరినీ క్షేమంగా చూస్తున్నాను థ్యాంక్ యూ అని చెప్పినప్పుడు, మనస్ఫూర్తితో చెప్పినప్పుడు కళ్ళ నుంచి వాటర్ డ్రాప్ తిరిగి ఆ శివలింగం పైన పడితే చూడండి, అది ప్యూర్ అభిషేకం. పాలల్లో నీళ్ళల్లో అన్నిట్లో ఈ మధ్యకాలంలో కలుతుంది. ఇక్కడ నుంచి వచ్చిన దాంట్లో కలుతుందా? ఆయనకు ఇది ఒకటి చాలు, పొయ్యిర్రి నా దగ్గరికి అన్ని తీసుకొచ్చి పొయ్యిర్రి అని చెప్పి దేవుడు కోరుకుంటాడు. అంతా ఇలా అంతా ఫిలాసఫీలు అంతే, బిలీఫ్ సిస్టమ్ అంతే. ఎవరు బిలీఫ్ సిస్టమ్ వాళ్ళది చేసుకోరు, మనం ఏమంటలే. మంచి బిజినెస్ మోడల్ ఇది. అది దీనివల్ల మిగతా వాళ్ళ అన్ని దుకాణాలు కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు పాలు పోయాలంటే పాలు కొంటున్నారు కదా, వాళ్ళ బిజినెస్ నడుస్తుంది మంచిగా. అట్లీస్ట్ అక్కడన్నా ఇంకొకరికి ఉపాధిని ఇస్తున్నాడు. కాకపోతే అదే పాలు తీసుకొచ్చి అక్కడ పోసే బదులు ఇంకొకరికి చేయండి, ఇంకా బాగుంటుంది అది. సో ఇప్పుడు యూత్ ఎలా ఉన్నారు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు యూత్ అనేది ఈ మధ్యకాలంలో పాజిటివ్ నెగిటివ్ 2 సైడ్లు ఉన్నాయి అనుకోండి. మ్యాక్సిమం నెగిటివ్ సైడే ఎక్కువ ఉంది అనుకున్నాం, ఎందుకంటే మనం ఎక్కువ చూస్తుంటాం కాబట్టి. అయితే మొబైల్ అడిక్షన్, లవ్ ఫెయిల్యూర్స్, లేదంటే ఆల్కహాల్ కన్జంప్షన్, సిగరెట్ స్మోకింగ్, ఇవన్నీ కూడా. దాని తర్వాత ఎక్కువ పబ్స్, పార్టీ కల్చర్స్, దాని తర్వాత ఒక మినిమం టు మినిమం లివింగ్ రిలేషన్షిప్స్ అని చెప్పేసి ఇట్లా ఇవన్నీ నడుస్తున్నాయి. ఇవన్నీ నడవడానికి కారణాలు చాలా ఉన్నాయి. నెంబర్ 1 వచ్చేసి ఏంటంటే ఇంట్లో ప్రేమ దొరకకపోతే వేరే దగ్గర ఎత్తుకుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో అట్లాంటి ప్రేమను ఇవ్వడానికి తల్లిదండ్రులు అట్లాంటి మైండ్ సెట్ ఫస్ట్ డెవలప్ చేసుకోవాలి. తల్లిదండ్రులు ఫుల్ బిజీ, వీళ్ళు ఫుల్ బిజీ,
ఓకే. రెండోది వచ్చేసి ఏంటంటే వీళ్ళు పొద్దున్నాక ఏం చూస్తున్నారు, ఎట్లాంటి మూవీస్ చూస్తున్నారు, ఎట్లాంటి వెబ్ సిరీస్ చూస్తున్నారు, ఎట్లాంటి ఫ్రెండ్ సర్కిల్తో ట్రావెల్ చేస్తున్నారు, ఇవన్నీ ప్రభావాలు వీళ్ళ పైన పడి వీళ్ళు ఇట్లా తయారవుతారు. కానీ జనరల్గా యూత్ తప్పు లేదు, యూత్ అట్లా కాదు, మంచోళ్ళే వీళ్ళంతా. కాకపోతే ఇప్పుడు రోడ్డు పైన ఈ మధ్యకాలంలో చూస్తున్నా నేను, ఇద్దరు ఫ్రెండ్స్ గాళ్ళు ఉంటే ఒక ఫ్రెండ్ గాడు ఇంకో ఫ్రెండ్ గాడిని వాళ్ళ అమ్మని తిడతాడు వాడు. ఇప్పుడు వానికి ఎవరు చెప్తారు, అరే నువ్వు ఇప్పుడు వాడిని తిట్టుకోరా, మధ్యలో వాళ్ళ అమ్మని తీసుకుని ఎందుకు అంటే ఇమీడియట్గా ఊత పదం అయిపోయింది అదంతా గలీస్ మాటలు వీళ్ళకి. అరే ఎందుకు తిడతారు అని ఎవరు చెప్పలేరు, వాళ్ళకి చెప్పినా వాళ్ళు తిడతాడు. సో వాడే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వీడు ఒక ఫ్రెండ్గా ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్ని తిట్టుకుంటా కొట్టుకుంటా ఇంకేం ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిడితే వీనికి అక్కడి నుంచి శాపం అనేది ఖచ్చితంగా తాకుతుంది అది. ఎందుకంటే ఎప్పుడు కూడా అట్లాంటివి నోరు జాడలు ఇవాళ రేపు యూత్లకు అనేది కామన్ లాంగ్వేజ్ అయిపోయింది సంస్కృతి. అదే బ్యాడ్ లాంగ్వేజ్, మొత్తం సంస్కృతి మామూలుగా లేదు. అది దాంట్లో పిహెచ్డీ చేసేసారు కొంతమంది. కానీ అలాంటి లాంగ్వేజ్ మాట్లాడడం ద్వారా ఎంతమందిని మనం శత్రువు చేసుకుంటున్నాం, ఎంతమందిని మనం పోగొట్టుకుంటున్నాం అనేది కామన్ సెన్స్ లేదు ఈరోజు భూమి పైన కామన్ సెన్స్ అనే సెన్స్ ఎవరికైనా ఇచ్చిందంటే అది మనుషులకే. కానీ జంతువులు కామన్ సెన్స్తో ఉన్నాయి, కానీ ఈరోజు మనుషులు కామన్ సెన్స్తో లేరండి. అవన్నీ 100 సార్లు ఆలోచించి ఎవడన్నా మనకి ఇట్లా ఘోరంగా చూస్తున్నాడో లేదంటే ఎవడన్నా కొట్టనికి వస్తున్నా కుక్క అరుగుతుంది, మొరుస్తుంది. ఈడు ప్రతి ఒక్క చీటి మాట మొరుస్తున్నాడు. సో అట్లా పద్ధతి కాదు అది. ఎందుకనంటే తల్లిదండ్రులు మన పైన ఎంతో నమ్మకం పెట్టుకొని స్కూల్స్ కాలేజీలకి ఇవన్నిటికీ పంపిస్తే మనం ఏం చేస్తున్నామనంటే ఈ బ్యాడ్ లాంగ్వేజ్లు ఆల్కహాల్ ఇవన్నీ కూడా కన్సంప్షన్ చేసేసి మంచి బంగారమైన కెరియర్ అనేది మనం చేతులారా పాడు చేసుకుంటున్నాం. బికాస్ ఆఫ్ మన చుట్టుపక్కల వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా అట్లనే దొరికినాం కాబట్టి మనం అట్లా తయారైనాం. అంటే నేను కూడా స్కూల్లో ఉన్నప్పుడు కొంచెం స్కూల్ బంకు ప్లస్ ఇంకా స్కూలు ఎవరైతే టీచర్స్ వాళ్ళని తిట్టడాలు ఇట్లాంటివన్నీ చేస్తాను. ఎందుకు చేస్తుంటే అప్పుడు నా చుట్టుపక్కల ఫ్రెండ్ సర్కిల్ అట్లనే ఉన్నది. టాపర్ బ్యాచ్ ఉంటే అలా పోకపోతుండే మనంతా లాస్ట్ బ్యాచ్. ఈరోజు మా స్కూల్లో షాక్ అవుతారు, వీడి మోటివేషనల్ ట్రైనర్ అయ్యి వీడి చెప్తాడని చెప్పేసి వాళ్ళే షాక్. అంతా వేరే విషయం. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన తర్వాత నాకు ఎన్విరాన్మెంట్ అట్లా దొరికింది, పరిస్థితులు అట్లా చేంజ్ అయినాయి, అట్లా మనం చేంజ్ అయినాం. సో అట్లా అందరికీ కూడా ఏంటంటే రియలైజేషన్ రావాలి. కానీ మనం చెప్పినంత మాత్రంలో చాలామంది మారుతారని గ్యారంటీ లేదండి. ఏదో కొంతమంది మాత్రం. నిజంగా మనిషి జీవితంలో మార్పు ఎప్పుడు వస్తుంది అంటే ఎంప్టీ స్టమక్, ఎంప్టీ పాకెట్స్, బ్రోకెన్ హార్ట్ విల్ టీచ్ ద లైట్నెస్. అప్పటి వరకు మనుషులు మారారు, ఎస్పెషల్లీ యూత్ అస్సలు మారారు. అంటే కడుపు మాడుతున్నప్పుడన్నా మనకి ఆకలిలో తెరిచి ఏదైనా చేయాలని చెప్పేసి అప్పుడు ఉంటుంది. లేదు అని అంటే జోబులో ₹1 లేనప్పుడన్నా నిజ ఫ్రెండ్షిప్ ఎవరు, నిజంగా ఏంది సొసైటీలో ఏమవుతుంది, డబ్బు లేకుండా ఎంత ఘోరంగా ఉంటుంది వాల్యూ అనేది అప్పుడన్నా వాడు మారుతాడు. లేదంటే ఎవరన్నా అమ్మాయి మంచిగా ప్రేమించి మంచి పీక్స్ తీసుకెళ్ళి టవక్కుమని బ్రేకప్ చేసి ఇంకొని పెళ్లి చేసుకొని పోతే అప్పుడు వాడు మారుతాడు. మీకున్నాయి అలాంటివి? మనకి అట్లాంటివి అనేది దేవుని దయ వల్ల ఈ బ్రేకప్స్ అట్లాంటివి అనేది లేదు. కానీ ఎంటీ పాకెట్స్, ఎంటీ స్టమక్ అనేది మస్తు జరిగినాయి. మస్తు అవి మస్తు నేర్పించినాయి నాకు. అంటే ఇప్పుడు మామూలుగా సోషల్ మీడియాలో చాలా వరకు కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి కదా. లైక్ ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక దేవుడు అనేవాడు ఎక్కడో ఉంటుంది, మనలోనే ఉంటాడు. సాటి మనిషిలో నేను దేవుని చూస్తాను. కానీ సొసైటీలో మాత్రం కొంతమంది పెద్దలు సో మా మతం గొప్పదంటే మా మతం గొప్పది అన్నట్టుగా వాదిస్తూ అండ్ సోషల్ మీడియాలో సో కామెంట్స్ సో జరుగుతూ ఉంటాయి. అండ్ రీసెంట్గా చూసుకుంటే నేను ఒక హిందూ మతానికి సంబంధించిన పెద్ద ఆయన, కొంతమంది క్రైస్తవులు సో మాది గొప్ప అంటే మాది గొప్ప అని, ఆయన ఏమో ప్రైజ్ ద లార్డ్ అని అంటారు. సో వాళ్ళు ప్రైజ్ ద లార్డ్ అంటారు, కానీ ఇక్కడ జై శ్రీరామ్ అన్నప్పుడు మాత్రం వాళ్ళు జై శ్రీరామ్. ఈ దీని గురించి నేను ఫైట్ చేస్తుంటే ఇవన్నీ చూసినప్పుడు సో మీరు అంటే రియాలిటీ ఏందో మనం తెలుసుకోవడం అనేది ప్రతి ఒక వ్యక్తి బాధ్యత. రియాలిటీ అంటే అసలు ఈ సనాతన ధర్మం అనేది ఎప్పుడు పుట్టింది, ఎక్కడి నుంచి ఎవరు ఫస్ట్ పుట్టారు, దాని తర్వాత ఏం జరిగింది అని పురాణాలు అనేది ప్రూఫ్గా మనకు ఉన్నాయి. సో ఆ పురాణాలు అనేది స్టడీ చేసేంత ఓపిక, దాన్ని కొంచెం గోత్రూ చేసేంత ఓపిక ఉంటే ప్రతి ఒక్కరికి ఆ రియలైజేషన్ వస్తుంది. కానీ అంత టైం లేదు ఈరోజు. నేను గొప్ప అనే కొట్టుకోవడంలో బిజీ ఉన్నారు, అండ్ ఆ కొట్టుకునే వాళ్ళని చూడడంలో బిజీ ఉన్నారు. సో ఇప్పుడు నిజంగా సనాతన ధర్మం గురించి తెలుసుకునే వాళ్ళు నిజంగా మన హిందూ మతానికి చాలామంది ఫ్యాన్స్ అవుతారు. మీకు తెలుసా ఈరోజు చాలా విదేశాలలో కృష్ణునికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. చాలామంది కృష్ణునికి పూజ చేస్తారు, భగవద్గీతను నమ్ముతారు. ఓకే. అండ్ చాలామంది అక్కడ ఇంకా ఎక్కువ మన ఇస్కాన్ టెంపుల్స్ అనేది ఎక్కువ అక్కడ క్రియేట్ అవుతున్నాయి. అంటే ఎవరైతే స్పిరిచువాలిటీని కొంచెం డెప్త్లోకి వెళ్ళి దీన్ని మొత్తం డీకోడ్ చేస్తున్నానో వాళ్ళు మన సనాతన ధర్మంకి అనేది ఫ్యాన్స్ అయిపోయి
దీన్ని పాటిస్తున్నారు వాళ్ళు, అండ్ వాళ్ళు ఇంకా లైఫ్లో అనేది ప్రోగ్రెస్ అవుతున్నారు, అన్ని రియాలిటీ ఏంటో తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఢిల్లీలో కూడా చాలా మంచి ఒక టెంపుల్ ఉందన్నమాట. ఆ టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్లో మనం వెళ్తే ఒక 2-3 అవర్స్ మంచి ఒక జర్నీ ఉంటుంది మొత్తం కూడా. ఆ జర్నీలో మొత్తం మన సనాతన ధర్మం అనేది ఎట్లా పుట్టింది ఏంది అని చెప్పేసి మొత్తం కూడా చూపిస్తారు. అప్పుడు నేను చూసినాక నిజంగా నేను కూడా షాక్ అయినా అనమాట. అంటే నిజంగానే కదా అని చెప్పి. సో ఇవన్నీ ఏంటంటే తెలియక అంతే. హాఫ్ నాలెడ్జ్ అనేది చాలా డేంజర్ అండి. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు ఒక పర్సన్ ఏరోప్లేన్ అనేది ప్యాసింజర్ దిగేసి అందరు వెళ్ళిపోయారు. వాళ్ళు లోపలికి వెళ్ళి తుడుచుకుంటూ కూర్చున్నాడు అనమాట. పైలట్ క్యాబిన్ వెళ్ళి తుడుచుకుంటూ కూర్చున్నాడు. ఒక బుక్ రాసింది ఏరోప్లేన్ నడిపడం ఎలా అని. సో ఇమీడియట్గా వాడు బుక్ చూసి ఫస్ట్ పేజ్ ఇట్లా టర్న్ చేసి గ్రీన్ కలర్ బటన్ నొక్కితే ఏరోప్లేన్ స్టార్ట్ అవుతుంది అంటే నొక్కిండు, అది ఏరోప్లేన్ స్టార్ట్ అయింది. ఎల్లో కలర్ బటన్ నొక్కితే ఏరోప్లేన్ గాల్లోకి ఎగుతారంటే నొక్కిండు, గాల్లోకి ఎగిరింది. అది మంచిగా తిప్పుతున్నాడు, మంచిగా అయిపోయింది. ల్యాండ్ చేద్దాం అనుకోండి, బుక్ మలిపితే పేజ్ అయిపోయింది. దాని తర్వాత ఇక ల్యాండ్ చేయడానికి ఏం రాసలేదు ఆడ. సో ఏరోప్లేన్ దింపడం ఎలా అని పార్ట్ 2 బుక్లు ఉంటుంది అనేది అది లేదు ఆడ, గాల్లో వెళ్ళింది. అంటే దాన్ని ఏమంటారు అంటే హాఫ్ నాలెడ్జ్ అనమాట. హాఫ్ నాలెడ్జ్. సో హాఫ్ నాలెడ్జ్ చదవాలి చదువుకున్న వాళ్ళే మన సమాజంలో చాలా ఉంది. నాకు కూడా పూర్తిగా ఉందని నేను ఇప్పుడు కూడా అంటలేను. నేను కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనిషి చచ్చిపోయేటప్పుడు కూడా కొత్త విషయాలు నేర్చుకొని చచ్చిపోతాడు. సో అట్లా ఎంత నేర్చుకుంటే అంత మనం ఎదుగుతాం. నిజంగా ఏజ్ అనేది ఏదైతే పెరుగుతుంది కదా, ఏజ్ పెరిగినా కూడా మనిషి నాలెడ్జ్ కనుక పెరగకపోతే ఆ మనిషి అనేది నా దృష్టిలో వేస్ట్. ఒకవేళ నిజంగా ఆ మనిషి అనేది ఏజ్ కాకుండా నాలెడ్జ్ పెంచుకుంటూ పోతే అతను ఎదుగుతున్నట్టు. నిజంగా అది చాలా తక్కువ మందికి. ఈరోజు మీరు చూస్తున్నట్టయితే మార్కెట్లో 40, 50, 60, 70 సంవత్సరాలు ఉన్నా కూడా ఒక 10-15 సంవత్సరాలకు ఉన్నంత మెచ్యూరిటీ కూడా ఉండదు. అది మాట్లాడుతుంటే ఈ చింతకి అని అనిపిస్తుంది. కొంతమంది పిల్లలు అలా కూడా ఉన్నారు మార్కెట్లో. 15-20 సంవత్సరాలు ఉంటాయి, ఒక 50 సంవత్సరాలకు ఉన్న మెచ్యూరిటీ వాళ్ళకు ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళు అట్లాంటి విషయాలు లోపలికి కన్జ్యూమ్ చేస్తున్నారు. వీళ్ళు 50 సంవత్సరాలైనా ఏది చూడాలో తెలియదు. ఓకే, అట్లయితే ఫైనల్గా ఇంకొక చిన్న, సో బేసిక్గా సినిమాలు చూసి పిల్లలు కానీ లేకపోతే యూత్ కానీ సో ఇన్స్పైర్ అవ్వటం, చెడిపోవటం ఇలాంటివి జరుగుతాయి అంటారా? ఎందుకంటే అప్పుడు ఎప్పుడో వచ్చిన అర్జున్ రెడ్డి దగ్గర నుంచి మొన్న వచ్చిన యానిమల్ వరకు చాలా మంది సో ఒక హీరోని అంటే ఇదివరకు రాముడు మంచి బాలుడు అనే టైప్లో సినిమాలు ఉంటాయి. కానీ ఇప్పుడు రావణాసురుడే హీరో అండ్ కొంచెం రూడ్గా కొంచెం ఒక టిపికల్ యాటిట్యూడ్ ఉంటేనే హీరో ఈ టైప్లో. అండ్ యానిమల్ లాంటి సినిమాలు చూసుకున్న దాంట్లో హీరో అందరినీ చంపేస్తూ ఉంటాడు అండ్ హీరోయిన్ అండ్ ఓన్ వైఫ్తోనే కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేయటం, ఇవన్నీ కూడా సినిమా రిలీజ్ టైంలో చాలా మంది మీలాంటి వాళ్ళు చెప్పిన మాటలు. వీటన్నిటి గురించి ప్రభావం సో సమాజం మీద కానీ ఎలా ఉంటుంది? అండ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు కూడా ఓకే సినిమా అలాగే ఉంటుంది చూస్తే చూడండి లేకపోతే లేదు అన్నట్టుగా కూడా. సో మీరు ఎలా చూస్తారు? ఏ కోణం అంటే ఇప్పుడు కొంతమంది అదే మనుషులు అన్ని రకాలుగా 5 ఏళ్ళు ఒకలాగా ఉండగినప్పుడు మనుషులు కూడా ఒక రకంగా ఉండరు, డైరెక్టర్స్ కూడా ఒక రకంగా ఉండరు. ఓకే, సినిమాలలో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకటి ఏంటంటే వైలెన్స్తో కూడుకున్న మూవీస్, ఇంకోటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్. సో మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ కూడా తీసేవాళ్ళు కూడా ఉన్నారు, వైలెన్స్ ఓరియంటెడ్ కూడా తీసేవాళ్ళు ఉన్నారు. ట్రాక్ రికార్డ్ చెక్ చేస్తే వైలెన్స్ ఓరియంటెడ్తో కూడుకున్న వాళ్ళే సూపర్ డూపర్ హిట్ అవుతున్నారు, మెసేజ్ ఓరియంటెడ్ వాళ్ళకి జనాలకి నచ్చట్లేదు. సో ఇక్కడ ప్రాబ్లం డైరెక్టర్స్ తప్పు కాదు, ప్రాబ్లం చూసేటోళ్ళ తప్పు, జనాలు అంతే మరి. సో ఇప్పుడు వానికి ఏంటంటే కొంతమంది ఉంటారు ఇంట్లల్లో చాలా ఘోరంగా బిహేవ్ చేస్తుంటారు, వానికి లోపల కోపం చాలా ఉంటుంది. సో ఒక సినిమాలో ఏం చేస్తాడంటే ఆ కోపంతో కూడుకున్న హీరో అందరినీ కొట్టి పడేస్తుంటాడు. అంటే వీడు చేయండి హీరో చేసిండు కాబట్టి చూస్తాడు, వాడు మంచిగా అనిపిస్తుంది అని. ఓకే, అట్లా సినిమాలు అనేది ఫుల్లీ హిట్ అవుతున్నాయి తప్ప ఇది రియాలిటీలో ఏం లేదు. అంటే జనాలు కొంతమంది ఎవరైతే ఉన్నారో ఎమోషన్స్ అవి చెయ్యలేనివి అక్కడ హీరో చేస్తుంటే ఫుల్గా చూసి ఎంజాయ్ చేస్తాడు వాడు. సో అట్లా ఇట్లా అనేది సినిమాలో అయిపోతున్నాయి. రెండోది ఏంటంటే ఇప్పుడు జనాలు ఒకవేళ పర్సెప్షన్ చేంజ్ చేసుకొని పర్యటన నేను శ్రీమంతుడు ఇట్లాంటిది జనతా గ్యారేజ్ కూడా చాలా మంచి మెసేజ్ ఓరియంటెడ్, ఇట్లాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చూస్తే ఇంకా అట్లాంటి డైరెక్టర్స్ ఇంకా ఇవి ఎక్కువ తీయాలి అనేది కల్చర్ అనేది ఎక్కువ క్రియేట్ అయిపోయి అందరూ దీని వైపే వెళ్తారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, వీళ్ళు మెసేజ్ ఓరియంటెడ్ తీసినా కూడా ఈ మధ్యకాలంలో దాన్ని ఎంకరేజ్ చేస్తలేరు, చూస్తలేరు, ఇక్కడికే ఉరుకుతారు. సో ఇట్లాంటి డైరెక్టర్స్కి ఇంకా ఏమొస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు చూసినా చూడకుండా నాకు నేను చేస్తా అన్నాడు, అది ఎట్లయినా సూపర్ డూపర్ హిట్. అంతే, ఆ డైరెక్టర్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు కదా, అంటే జనాలు మనం చూస్తున్నారని ఒక మోటివేషన్ దొరికింది కదా, అట్లా చేస్తున్నారు. కానీ ఇంకో సైడ్ కూడా మూవీస్ చూడండి, బాహుబలి, RRR ఇవన్నీ మెసేజ్ ఓరియంటెడ్ మరి అవి కూడా హిట్ అవుతున్నాయి కదా. సో పాజిటివ్ నెగిటివ్ 2 కూడా ఉన్నాయి. సో ఈ నెగిటివ్ గనక ఎంకరేజ్మెంట్ కొంచెం తగ్గితే అప్పుడు ఎవరికి తెలుసు సందీపంగా కూడా
మంచి మెసేజ్ ఓరియంటెడ్ రేపు తీయొచ్చు. చూసుకున్నట్టయితే యానిమల్లో కూడా మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఉంది. ఎందుకు అలా ఫ్యామిలీ కోసం అతను నిలబడడం కావచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం అగ్రెసివ్గా ఉంది అండ్ జనాలకు అదే నచ్చుతుంది. సో ఇట్లా హిట్ అయిపోయింది. సో అట్లా జనాల మైండ్ సెట్ పర్సెప్షన్ కూడా కొంచెం చేంజ్ చేసుకుంటే తీసే వాళ్ళ పర్సెప్షన్ కూడా చేంజ్ అయిపోతుంది. తీసే వాళ్ళ తప్పు లేదు, చూసే వాళ్ళు ఉన్నారు కాబట్టి తీసేవాడు ఎక్కువ తీస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. Thank అండ్ you. వేణు గారు చాలా విషయాలు ఈరోజు అంటే చాలా విషయాలు తెలుసుకున్నాము, మేము ఎంతో కొంత మోటివేట్ అయ్యాము. థ్యాంక్ యూ. అండ్ మిమ్మల్ని ఏమన్నా రీసెంట్గా మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన సిచ్యువేషన్ కానీ పర్సన్ కానీ Recent times. ఇన్స్పైర్ అంటే ఇప్పుడు చూడండి, పవన్ కళ్యాణ్ గారు చాలా సంవత్సరాలు అనేది అతను వెయిట్ చేశాడు పొలిటికల్లో ఒక సక్సెస్ కావాలని. సో పేషెన్సీకి ఎంత పవర్ ఉంటుందని ఆయన డిప్యూటీ స్పీకర్ అయినాక చాలామందికి తెలిసి వచ్చిందనమాట. ఎందుకంటే ఒకప్పుడు ఎలక్షన్స్లో ఒకటే సీట్ వచ్చింది, అది కూడా ఆయన కూడా ఓడిపోయాడు. 2 చోట్ల ఓడిపోయాడు. ఒకటే సీట్ వచ్చింది మొత్తం పార్టీ మొత్తంలో. కానీ మొన్న 24 ఐ థింక్ సో 22. సో 22కి 22 సీట్లని గెలిచిండు అనమాట. అంటే ఒక పేషెన్స్తో కూడుకొని ఉంటే ఎంత సక్సెస్ వస్తుంది. అండ్ ఇంకోటి, వాళ్ళు ఎవరైతే గెలిచి ఉన్నారో ఆయనను కూడా అట్లనే పట్టుకొని ఉన్నారు. చాలామంది ఏం చేస్తారు, ఒకసారి ఓడిపోగానే వదిలేసి వెళ్ళిపోతారు కదా. సో అట్లా చేయలేదు, ఆయనను కూడా అట్లనే పట్టుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా సక్సెస్ వచ్చింది. అట్లనే చంద్రబాబు నాయుడు గారు కూడా చూసుకున్నట్టయితే జైలు వేసిరు, ఎంత ఘోరంగా డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేసిరు. కానీ ఆయన కూడా పేషెన్స్తో ఉన్నారు కాబట్టి సక్సెస్ అయ్యారు. అంటే ఎవరైతే పేషెన్స్తో ఉంటారో వాళ్ళు సక్సెస్ అవుతారో, ఆ పేషెన్స్తో కూడుకున్న వాళ్ళని జీవితంలో మనం చూసి చాలా నేర్చుకొని ముంగడికి వెళ్ళాలి. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నాకు చాలా ఇన్స్పైర్ చేశారు. రెండోది చిరంజీవి గారు ఎప్పటికప్పుడు నాకు ఇన్స్పైర్ చేస్తుంటాడు. అంటే ఆయన డౌన్ టు ఎర్త్ క్యారెక్టర్ కావచ్చు, జనాలకు హెల్పింగ్ నేచర్ కావచ్చు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం కావచ్చు. రీసెంట్గా ఎవరిదైనా ఫిలిమ్స్ చేస్తే వాళ్ళ హిట్ అయితే వాళ్ళకి ఇంటికి వెళ్ళి భోజనం పెట్టడం కావచ్చు, వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం కావచ్చు. అట్లా ఆయన ఎంకరేజ్ సిస్టమ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. అలా ఫ్యామిలీలో ఒక క్రియేట్ చేసిన ఆయన కల్చర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. వీళ్ళని చూసి నేను ఎప్పటికప్పుడు ఇంకా ఎక్కువ ఇన్స్పైర్ అవుతుంటాను. అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా మీకు? లేకపోతే ఫ్యూచర్ ప్లాన్స్ అందరినీ ఇలాగే స్టెప్కి ఏమన్నా? ఇప్పుడు ప్రస్తుతానికి నేను మోటివేషనల్ ట్రైనర్గా ఒక 4-5 ఇయర్స్ బిఫోర్ ఉండే. దాని తర్వాత లైఫ్ కోచ్గా ఉండి లైఫ్ పట్ల గైడెన్స్ ఇస్తుండే. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి నేను బిజినెస్ కోచ్గా చాలామంది బిజినెస్ని ఎట్లా ఇంకా డెవలప్ చేసుకోవాలని చెప్పేసి వర్క్షాప్స్ కండక్ట్ చేసుకుంటూ బిజినెస్ ఓనర్స్కి హెల్ప్ చేసుకుంటూ వచ్చానమాట. అండ్ రీసెంట్గా లాస్ట్ 1 ఇయర్ నుంచి రియల్ ఎస్టేట్ కోచ్గా రియల్ ఎస్టేట్లో కూడా ఎవరైతే పీపుల్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ని ఎంచుకొని సేల్స్ చేసి ఎదగాలనుకుంటున్న వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేస్తున్నాం అనమాట. అట్లా రాబోయే టైంలో ఇంకా నేను రియల్ ఎస్టేట్ కెరియర్ అనేది కూడా కొంచెం సీరియస్గా తీసుకొని జనాల దగ్గర ఎవరి దగ్గర అయితే డబ్బు ఉందో ఆ డబ్బుని రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో దట్ వాళ్ళు ఇంకా ఎక్కువ గ్రో చేయాలనే ఇంటెన్షన్ అనేది గ్రౌండ్ వర్క్ చేసుకొని నేను రెడీ అయిపోయి రియల్ ఎస్టేట్ అసెట్స్ గ్రోత్ స్ట్రాటజీస్గా ఇప్పుడు నేను మార్కెట్లో లాంచ్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వేణు కళ్యాణ్ గారు ఎన్నో విషయాలు అయితే చెప్పారు. సో చూసారు కదా, సో ఒక మంచి మోటివేషనల్ పర్సన్తో ఈరోజు ఎన్నో విషయాలు అయితే మీ ముందుకు తీసుకొచ్చానని నేను నమ్ముతున్నాను. మరో ఇంటర్వ్యూతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఫాలో అవుతుండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ లుక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.